First topic. India has 3 more wetlands added to the Ramsar sites list. Ramsar sites. Ramsar sites ante all wetlands are not Ramsar sites. Ramsar sites lo evariki protection vastadi Ramsar sites dwara? Wetlands ki protection vastadi kada Ramsar sites dwara. See, wetlands ani konni unnai. Wetlands ante for example మన హుస్సేన్ సాగర్ ఉందా? హుస్సేన్ సాగర్ ఒక వెట్లాండ్ బేసికల్లీ. నౌ ఏదైనా 6 meters కన్నా ఎక్కువ డెప్త్ ఉండి అది ఆ ఏరియాలోని డ్రైనేజ్ వాటర్ కెపాసిటీని తీసుకునే కెపాసిటీ ఉంటే దాన్ని వెట్లాండ్ అనొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, రైస్ ఫీల్డ్స్ కూడా 6 meters కన్నా ఎక్కువ ఉంటాయి కదా కొన్నిసార్లు. మనం పంట పండించే వరి పంట టైం కూడా అది కూడా వెట్లాండ్ కింద వస్తుంది. అయితే ఇవన్నీ ఎంతో చాలా ఇంపార్టెంట్. ఈ వెట్లాండ్స్ ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ థింగ్, ఇప్పుడు వర్షం ఎక్కువ పడింది అనుకోండి, వర్షం ఎక్కువ పడేటప్పుడు ఆ వాటర్ అనేది ఈ వెట్లాండ్స్ పీల్చుకుంటాయి. దానివల్ల ఓవర్ ఫ్లడ్డింగ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు చెన్నై ఫ్లడ్స్ కానీ, హైదరాబాద్ ఫ్లడ్స్ కానీ, ముంబై ఫ్లడ్స్ కానీ ఇవన్నీ అవడానికి మేజర్ కారణం ఏంటంటే ఈ వెట్లాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్రమించేశారు. వాటిని ఆక్రమించేసి అక్కడ బిల్డింగ్లే కట్టారు. దానివల్ల వాటర్ అబ్జార్బింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోయింది వాటికి. ఎప్పుడైతే వాటర్ అబ్జార్బింగ్ కెపాసిటీ ఆ సిటీకి తగ్గిపోయింది, ఏం జరుగుతుంది? వాటర్ అనేది ఓవర్ఫ్లో అవుతుంది. వాటర్ విల్ బి ఓవర్ఫ్లోడ్ ఆన్ ద రోడ్స్ అండ్ ఆల్. ఇట్ ఫర్దర్ లీడ్స్ టు అర్బన్ ఫ్లడ్స్ అండ్ ఆల్. నౌ ఇలాంటి కంటెక్స్ట్ లోని సో ఇది మేజర్ బెనిఫిట్ ఏంటి? వాటర్ అబ్జార్బింగ్ కి. దాంతో పాటు వాటర్ అబ్జార్బింగ్ కెపాసిటీ. నెక్స్ట్ ఏమో ఈ వెట్లాండ్స్ అనేవి ఎన్నో బర్డ్స్ కి, స్పీసీస్ కి ఏంటిది హ్యాబిటేట్ కింద ఉంటాయి. హ్యాబిటేట్. నెక్స్ట్ ఇవి కిడ్నీస్ కింద యాక్ట్ చేస్తాయి సిస్టమ్ కి. ఎలా అంటే ప్యూరిఫికేషన్ అనేది చేస్తుంది ఈ వెట్లాండ్స్. వాటర్ ప్యూరిఫికేషన్ అనేది చేస్తుంది. అంటే ఏవైతే పొల్యూటెంట్స్ ఉంటాయో అవి అబ్జార్బ్ అయిపోయి ప్యూర్ వాటర్ అనేది సిమిలర్ గా దొరుకుతుంది. అంటే ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఎయిర్ ప్యూరిఫికేషన్ కూడా జరుగుతుంది బేసికల్ గా దీనివల్ల. నౌ ఎలాంటి ఎంత ఇంపార్టెంట్ ఉన్న వెట్లాండ్స్ ఇంకా చాలా ఇంపార్టెన్స్ కూడా ఉంది. మీరు ఎన్విరాన్మెంట్ చదివేటప్పుడు క్లియర్ కట్ గా చదువుతారు ఈ వెట్లాండ్స్ గురించి. అయితే ఇలాంటి వెట్లాండ్స్ ఎంతో ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది కదా. ఇవి సరిగ్గా చేయకపోతే అర్బన్ ఫ్లడ్స్ రావడానికి స్కోప్ ఉంది, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలాంటి వెట్లాండ్స్ ని ఆక్రమిస్తున్నారు. సో అలాంటి ఇప్పుడు మీ ఊర్లో చెరువులు ఉన్నాయి కదా, చెరువులు కూడా వెట్లాండ్స్ తోనే. చెరువులోనే ఎన్నో యూజెస్ ఉన్నాయి కదా, ఆ చెరువులన్నీ కూడా వెట్లాండ్స్ కింద వస్తాయి. ఆ చెరువులన్నింటినీ కూడా ఆక్రమిస్తున్నారు. సో ఇలాంటివి ఏదైతే మా హ్యూమన్ రిసోర్సెస్ కి, హ్యూమన్స్ కి యూస్ఫుల్ లో అలాంటి వెట్లాండ్స్ ని ప్రొటెక్ట్ చేయాలి అని రామ్సర్ కన్వెన్షన్ అనేది ఒకటి తీసుకొని వచ్చారు. రామ్సర్ కన్వెన్షన్ 1971. రామ్సర్ అనేది ఇరాన్ లోని ఒక ప్లేస్, రైట్. 1971 లోని రామ్సర్ కన్వెన్షన్ అనేది ఒకటి సైన్ చేశారు. సో అందులో ఏంటి మేజర్ థింగ్ ఏంటంటే మొత్తం వరల్డ్ లో ఉండే ఇంపార్టెంట్ వెట్లాండ్స్ ని ఐడెంటిఫై చేసి ఆ వెట్లాండ్స్ ని ప్రొటెక్షన్ చేయాలి అనే ఉద్దేశంతో కొన్ని వెట్లాండ్స్ ని యాడ్ చేశారు. ఆ రామ్సర్ కన్వెన్షన్ కింద ఏవేవైతే వెట్లాండ్స్ ని యాడ్ చేస్తారో దాన్ని రామ్సర్ సైట్స్ అని అంటారు. ఓకే. సో ఓన్లీ రామ్సర్ కన్వెన్షన్ లో ఉండే వెట్లాండ్స్ మాత్రమే రామ్సర్ సైట్స్ అని అంటారు. అయితే ఇందులోనే ఈ రామ్సర్ సైట్స్ కాకుండా ఇంకొకటి ఉంటుంది. మాంట్రెక్స్ లిస్ట్ అనేది ఉంటుంది. అందులోనే రామ్సర్ సైట్స్ లోపలే ఇంకొక సబ్ లిస్ట్ లాంటిది. ఈ మాంట్రెక్స్ లిస్ట్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా వెట్లాండ్ ఇవన్నీ ఇంపార్టెంట్, హ్యూమన్స్ కి ఇంపార్టెంట్, ఎన్విరాన్మెంట్ కి ఇంపార్టెంట్ అని రికగ్నైజ్ చేసి వాటి యొక్క ప్రొటెక్షన్ కి రామ్సర్ సైట్స్ కింద మనం యాడ్ చేస్తున్నాం. అయితే సేమ్ అదే సిచ్యువేషన్ లోని ఏవైతే రామ్సర్ సైట్స్ ఉన్నాయో అవి ఎక్కువగా డిగ్రేడేషన్ అయ్యే స్కోప్ ఉంది కదా. కొన్ని రామ్సర్ సైట్స్ ని జనాలు ఆక్రమించేసి అక్కడ బిల్డింగ్లు కట్టి ఆర్ఎస్ ఇండస్ట్రియల్ పొల్యూటెంట్స్ వెళ్ళి అందులో కలిపేసిన ఇలాగా కొన్ని వెట్లాండ్స్ పూర్తిగా డ్యామేజ్ కి గురవడానికి స్కోప్ ఉంది. సో ఏవైతే వెట్లాండ్స్ అలాగ జరగడానికి స్కోప్ ఉందో సో అలాంటి వెట్లాండ్స్ ని ఈ మాంట్రెక్స్ లిస్ట్ లోకి యాడ్ చేస్తారు. సో ఆ మాంట్రెక్స్ లిస్ట్ లో ఉన్న వాటిని తిరిగి నార్మల్ స్టేట్ కి తీసుకొని రావడం ఆ కంట్రీ యొక్క బాధ్యత, రైట్. సో ఇండియాలోని అలాగే రెండు వెట్లాండ్స్ ని, ఆ 2 లేక్స్ కూడా వెట్లాండ్సే కదా. సో ఎనీ వాటర్ బాడీ 6 meters కన్నా ఎక్కువ డెప్త్ ఉండాలి. దాంతోపాటు మనం ఏదైతే చెప్తున్నామో
దిస్ వాటర్ అబ్జార్బింగ్ కెపాసిటీ ఉండాలి, హ్యాబిటేట్ ప్రొటెక్షన్ చేయాలి, ప్యూరిఫికేషన్ చేయాలి, ఇంకా నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏవైతే చేయగలవో వాటిని వెట్లాండ్స్ అని అంటాం, రైట్? సో మ్యాంగ్రోవ్స్ కూడా వెట్లాండ్స్, టైప్ ఆఫ్ వెట్లాండ్స్. లేక్స్ కూడా వెట్లాండ్సే. అలాంటి సిచ్యువేషన్ లోని ఇంకేమైనా డ్యామేజ్ ఉన్న వెట్లాండ్స్ లో, రామ్సర్ సైట్స్ లోని ఇంకా ఎక్కువ డ్యామేజ్ గురవుతున్నవి, దాన్ని కాపాడాలి అంటే ఈ మాంట్రెక్స్ లిస్ట్ లోని యాడ్ చేస్తారు, రైట్? సో ఇండియాలోని 2 లేక్స్ ని, ఒడిస్సాలో ఒక లేక్ ని, మణిపూర్ లో ఒక లేక్ ని యాడ్ చేశారు. కానీ అవి మాంట్రెక్స్ లిస్ట్ లో ఎప్పుడైతే యాడ్ చేస్తారో మన ఇండియన్ గవర్నమెంట్ ప్రోయాక్టివ్ మెజర్స్ తీసుకుంది వాటిని కాపాడడానికి. తీసుకోవడం వల్ల ఏం జరిగిందంటే అది మళ్ళీ ఎర్లియర్ స్టేజ్ కి తీసుకొని వచ్చేసారు. సో నౌ దే ఆర్ స్టేబుల్. So that's why they have been removed from Montrex list. Now you got the difference between wetlands, Ramsar sites and Montrex list, right? అర్థమైందా? నౌ ఇప్పుడు ఏం జరిగిందంటే రామ్సర్ సైట్స్ అనేది మన ఎగ్జామ్ కి ఎంతో ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 23 ప్రిలిమ్స్ కి అయితే ఇప్పుడు అర్లియర్ ఒక 2 years ముందు వరకు కూడా ఇండియాలోని ఇలాగా 35 రామ్సర్ సైట్స్ ఉండేవి. అంటే ఇండియాలోని ఏ వెట్లాండ్స్ అయితే రామ్సర్ కన్వెన్షన్ ద్వారా రికగ్నైజ్ అయ్యో దాన్ని రామ్సర్ సైట్స్ అని అంటాం. ఇండియాలో అప్పటికి 35 ఉండేవి. అలాగా పెంచుకుంటూ 75 సైట్స్ అయ్యాయి. ఇప్పుడు 75 సైట్స్ మన 75th year ఆఫ్ ఇండిపెండెన్స్ టైం కి 75 years చేశారు. 75 వెట్లాండ్స్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 5 కలిపారు, 80 అయ్యాయి. ఇప్పుడు మొన్న ఇంకొక 3 కలిపారు, రైట్? సో ఇప్పుడు అరౌండ్ 83, 85 ఉన్నాయి. ఆబ్వియస్ మన 85. అండ్ మీ ఎగ్జామ్కి వెళ్ళే టైంకి ఇంకా పెరగచ్చు. బట్ ఆబ్వియస్ గా మొత్తం అన్ని మీరు గుర్తుపెట్టుకోలేరు. కానీ రీసెంట్ ఎడిషన్స్ మొత్తం అన్ని మీకు గుర్తుండాల్సిందే. డైరెక్ట్ గా ఏవి వెట్లాండ్స్, ఏది ఎక్కడ ఏ స్టేట్ లో ఉందో అడగొచ్చు, దాని యొక్క సిగ్నిఫికెన్స్ అడగొచ్చు, రైట్? సో రీసెంట్ గా లాంచ్ చేసిన ఈ 3 గురించి తెలియాలి. ఎవ్రీ ఇయర్ రామ్సర్ సైట్స్ గురించి డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ వస్తూనే ఉంటుంది. అయితే ఈ 75 మనం అన్ని గుర్తుపెట్టుకోలేము, 85 మనం అన్ని గుర్తుపెట్టుకోలేము. ఏదైతే రీసెంట్ గా ఎడిషన్స్ చేశారో అవి పక్క గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కొన్ని పాస్ట్ నిండి ఉన్నవి కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. సుందర్బన్స్ కానీ, లోక్తక్ లేక్ కానీ, మన కొల్లేరు లేక్ కానీ, ఇలాంటివి. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకోవాలి. దీనివల్ల మా పక్కగా ప్రిలిమ్స్ లో ఒక బిట్ అనేది క్లియర్ గా వస్తుంది ఇలాంటి దాని దగ్గర నుండి. నౌ రీసెంట్ గా ఈ త్రీ వెట్లాండ్స్ ని రామ్సర్ సైట్స్ కింద యాడ్ చేశారు రీసెంట్ గా. ఫస్ట్ ఏంటి? నంజరాయన్ బర్డ్ శాంచురీ, తమిళనాడు, రైట్? సో ఇప్పుడు వెట్లాండ్స్ అంటే ఏంటి అంత అర్థమైంది కదా మనకి. An area of land that is saturated with water, wetland must meet at least one of 9 criteria like regularly supports 20,000 or more water birds or conserving biological diversity, etc. మనం ఏదైతే డిస్కస్ చేసినామో హ్యాబిటేట్ అయి ఉండాలి, వాటర్ ప్యూరిఫికేషన్ జరిగి ఉండాలి, ఆర్ ఎల్స్ సమ్ అదర్ కండిషన్స్ ఉంటాయి. ఇంకా నౌ ఇండియాలోని మొత్తం 85 సైట్స్ ఉన్నాయి. అందులో అన్నిటికన్నా హైయెస్ట్ ఉంది తమిళనాడు, రైట్? అన్నిటికన్నా హైయెస్ట్ తమిళనాడు ఉంది. అయితే ఆబ్వియస్ గా ఎగ్జామ్ కి మీరు Jan 15 ఆ తర్వాత వెళ్ళే టైం కల్లా మీరు మ్యాపింగ్, వెట్లాండ్స్ మ్యాపింగ్ అనేది స్టార్ట్ చేయండి. మీ అవుట్లైన్ మ్యాప్ కొనుక్కొని అవుట్లైన్ మ్యాప్ లో స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనం ఇది ఒక్క రోజులో ఎగ్జామ్ ముందు రోజు చేస్తే ఎలాంటివి జరగవు. ఎందుకంటే మీరు ఇప్పుడు నిండే చేస్తూ ఏవైతే న్యూస్ లో ఉన్నాయో అవుట్లైన్, నేను మీకు ముందు కూడా చెప్పాను, అవుట్లైన్ మ్యాప్స్ ఒక 10, ఇండియా అవుట్లైన్ మ్యాప్స్, ఇండియా పొలిటికల్ మ్యాప్స్, వరల్డ్ అవుట్లైన్ మ్యాప్స్, వరల్డ్ పొలిటికల్ మ్యాప్స్ అన్ని 10 కొనుక్కోండి. ఎంటీవీ కొనుక్కొని లేక్స్ ఇన్ న్యూస్ కి ఒకటి, వెట్లాండ్స్ ఇన్ న్యూస్ కి ఒకటి, ప్లేసెస్ ఇన్ న్యూస్ కి ఒకటి, వైల్డ్ లైఫ్ శాంచురీస్, నేషనల్ పార్క్స్ ఇలాంటివి న్యూస్ కి ఒకటి, ఇలా పెట్టుకుంటే ఏవేవైతే న్యూస్ లో ఉన్నాయో అవన్నీ మీరు ఒక్కొక్క మ్యాప్ లో మీరు యాడ్ చేసుకున్నారు అనుకోండి, ఎగ్జామ్ కి వెళ్ళే టైంకి ఇక్కడే మీకు చంక్ ఆఫ్ ఏవైతే న్యూస్ లో ఉన్నాయో మీకు తెలిసిపోద్ది. మీ చేతితో మీరే రాశారు కాబట్టి ఎందుకు న్యూస్ లో ఉందో కూడా మీకు తెలిసిపోద్ది. పక్కాగా 10 మార్క్స్ మీకు ఎడిషన్ అనేది దొరుకుతుంది. అరౌండ్ 5 to 6 క్వశ్చన్స్ ఇవి వస్తాయి. అండ్ రిలేటివ్ గా ఇవి చాలా ఇబ్బంది పడతారు, ఎందుకంటే మొత్తం అన్ని స్టార్టింగ్ నుండి ఏం చేసుకోరు కదా. ఆబ్వియస్ గా మంత్లీ మ్యాగజైన్స్ దొరికినా సరే వాళ్ళు చాలా బల్కీగా ఇస్తారు. మనకి ఏది ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు ఈ 3 యాడ్ చేశారంటే ఇది ఇంపార్టెంట్ కదా ఇండియాకి. సో ఆబ్వియస్ గా దీని గురించి తెలియాల్సిన బేసిక్ డీటెయిల్స్ ఆ మ్యాప్ వెనకాల రాసుకుంటారు. 2-3 పాయింట్స్. ఇప్పుడు మేము దీనికి 3 పాయింట్స్ ఎలా అయితే ఇస్తున్నామో 3 పాయింట్స్ నార్మల్ షార్ట్ ఫామ్ లోనే రాసుకుంటారు. ఈ మ్యాప్ వైపు ఏమో ఆ 3 పాయింట్ అవుట్ చేసుకుంటారు. ఏ స్టేట్ ఉందో మీకు ఆటోమేటిక్ గా తెలిసిపోద్ది. ఒకవేళ దాంట్లో ఏదైనా రివర్ ఫ్లో అయినా అది తెలుసుకుంటారు. దాంతో ఇంక అయిపోయినట్టే. సో మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ అలాంటి వాటిలోనే. ఇప్పుడు మీకు రిలేటివ్ గా టైం పట్టచ్చేమో కానీ దీని అవుట్పుట్ చాలా ఎక్కువ ఉంటుంది, రైట్? సో నంజరాయన్ బర్డ్ శాంచురీ ఇన్ తమిళనాడు. Nanjarayan Lake is a large shallow wetland named after King Nanjarayana, who restored and repaired it. It depends on heavy rainwater flow from Nallar drainage, acts as feeding and nesting habitat for resident and migratory birds, water source for agricultural purpose, etc. Basically ఈ పని అన్ని వెట్లాండ్స్ చేస్తాయి. అయితే అక్కడ మైగ్రేటరీ బర్డ్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఈ వెట్లాండ్స్ వాటి యొక్క ప్రొటెక్షన్ కి రిలేటెడ్ గా ఇంపార్టెంట్.
ఈ నంజరాయన్ బర్డ్ శాంచురీ, దిస్ నంజరాయన్ వెట్లాండ్ అనేది రిలేటివ్ గా ఇంపార్టెంట్. అయితే ఈ బర్డ్ శాంచురీ అని ఎందుకు అన్నారంటే అక్కడ దిస్ మైగ్రెంట్ బర్డ్స్ అన్ని వస్తున్నాయి కదా, మైగ్రేటరీ స్పీసీస్ అన్ని వస్తున్నాయి అక్కడ, అవి హ్యాబిటేట్ గా దాన్ని చేసుకున్నాయి. సో అలాంటి సిచ్యువేషన్ లో వాటి ప్రొటెక్షన్ కావాలి అంటే ఆ వెట్లాండ్ ప్రొటెక్షన్ కావాలి. నౌ సి ఇఫ్ ఇన్ ఏ టేక్ ఏ కేస్ వేర్ దిస్ వెట్లాండ్ హ్యాస్ బీన్ పొల్యూటెడ్ బై ఇండస్ట్రియల్ పొల్యూటెంట్స్ or else by human pollutants or from agricultural waste, what happens? That will be a polluted water for birds. Now those birds will die because of that water. So that's why for the protection of the birds we need to protect the wetland, ante kada. So that's why this has been named as wetland. Next, Kajuveli bird sanctuary, this is also from Tamil Nadu. Here this is brackish shallow lake located on Coromandel coast in north of Pondicherry. Brackish means, yeah, so fresh water is different, salt water is different. ఈ రెండింటికి మధ్యలో బోత్ ఫ్రెష్ అండ్ సాల్ట్ వాటర్ రెండు కలిపి ఉంటే, అంటే 35 parts per million అని ఒకటి ఉంటుంది, దానికన్నా తక్కువ సాల్ట్స్ ఉన్నాయి అనుకోండి, అది దిస్ బేసికలీ ఫ్రెష్ వాటర్. దానికన్నా ఎక్కువ ఉంటే దిస్ సాల్ట్ వాటర్. నేను చెప్తుంది సాల్ట్ కంటెంట్, మీరు చెప్తుంది పొల్యూటెంట్స్ కంటెంట్, ఆర్గానిక్ పొల్యూటెంట్స్. అది బిఓడి సిఓడి అవన్నీ అందులో ఎంత పొల్యూటెంట్స్ ఉన్నాయి అని దాని ద్వారా మనం డిస్కస్ చేస్తాం. ఏంటది ఇప్పుడు అందులోని బిఓడి అంటే ఏంటి? బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. నా దీని ద్వారా మనం ఏం కనిపెడతాం? ఆర్గానిక్ పొల్యూటెంట్స్. ఆర్గానిక్ అంటే ఏంటి? లివింగ్ ఉన్నది, కార్బన్ నుండి అవి ఏవైతే ప్రాణం ఉందో వాటిని ఆర్గానిక్ అంటాం. ఈ బిఓడి వాల్యూ తెలుసుకోవడం వల్ల ఒక స్పెసిఫిక్ లేక్ లోని అక్కడ ఉండే ఎన్ని ఆర్గానిక్ పొల్యూటెంట్స్ ఉన్నాయో మనకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? నౌ నార్మల్ గా వాటర్ కి ఆక్సిజన్ డిమాండ్ అనేది ఉంటుంది అక్కడ ఉండే కొన్ని స్పీసెస్ కి. ఎప్పుడైతే ఆర్గానిక్ పొల్యూటెంట్స్ ఎక్కువ ఉన్నాయనుకో వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆక్సిజన్ కావాలి కదా, సో ఆర్గానిక్ డిమాండ్ అనేది ఆ లేక్ లో ఇంకా పెరుగుతుంది. అప్పుడు ఈ బిఓడి ఎక్కువ ఉందంటే అర్థం ఏంటంటే ఆర్గానిక్ పొల్యూటెంట్స్ ఎక్కువ ఉన్నాయని, రైట్? సో సిమిలర్ గా సిఓడి అనేది ఉంటుంది, అది కూడా కెమికల్ పొల్యూటెంట్స్, ఇన్ఆర్గానిక్ పొల్యూటెంట్స్ ఎక్కువ ఉన్నాయని. అయితే దానికి దీనికి సంబంధం లేదు అసలు. నో బ్రాకిష్ నేను చెప్తుంది సాల్ట్ వాటర్, సాల్ట్ కంటెంట్ ఎంత ఉందని ఆ వాటర్ లో. సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంది అనుకోండి అది సాల్ట్ వాటర్ అవుతుంది, తక్కువ ఉంది అనుకోండి ఫ్రెష్ వాటర్. రెండింటికి మీడియం గా ఉంటే అది బ్రాకిష్ వాటర్. కనెక్టెడ్ టు ద బే ఆఫ్ బెంగాల్ బై బ్రాకిష్ Uppukali Creek and Edanthittu estuary lies in Central Asian flyway of migratory species. This is important, Central Asian flyway. Now we all know from our childhood that Siberian cranes will be coming in winter from Russia and all from Central Asia, right? So ఆ పాత్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ ఏషియా నుండి ఇండియా వరకు వాళ్ళ పాత్రలో ఏదైతే వస్తారో ఆ పాత్ దారిలో ఇది కూడా ఉంటుంది. మైగ్రేటరీ స్పీసీస్ ఏవైతే సైబీరియా నుండి ఇవన్నీ దాటుకుంటూ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ దాటుకుంటూ ఇండియా వరకు వస్తాయి. అయితే వచ్చినప్పుడు అవి ఇక్కడ కూడా కొంచెంసేపు నివసిస్తాయి తమిళనాడులో. బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ బర్డ్స్, ఫిష్, సోర్స్ ఫర్ అక్విఫైర్ రీఛార్జ్, హౌసెస్ హైలీ డిగ్రేడెడ్ మ్యాంగ్రోవ్ ప్యాచెస్ కంటైనింగ్ అవిసెన్నయా స్పీసీస్, రైట్? ఇందులోని మ్యాంగ్రోవ్స్ కూడా ఉన్నాయి. మ్యాంగ్రోవ్స్ అంటే, మ్యాంగ్రోవ్స్ అనే పదం విన్నారా? యాక్చువల్గా ఎకో టోన్ అని అనొచ్చు యాక్చువల్గా అక్కడ. ఎందుకంటే సి వాటర్ బాడీస్ అన్ని కూడా వెట్లాండ్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. నౌ మ్యాంగ్రోవ్ విల్ ఆల్సో బి వెట్లాండ్. అయితే మ్యాంగ్రోవ్ లో స్పెసిఫిక్ ఏంటంటే అది వాటర్ కి ల్యాండ్ కి రెండింటికి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు దిస్ పిచ్చావరం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కానీ, అండ్ మీకు ఇంకా బాగా తెలిసేది అయితే సుందర్బన్ ఏరియాస్ ఉంటాయి కదా, సుందర్బన్స్ మ్యాంగ్రోవ్స్, అది ఇండియాస్ లార్జెస్ట్ మ్యాంగ్రోవ్స్ సుందర్బన్స్, ఇన్ఫాక్ట్ వరల్డ్స్ లార్జెస్ట్ మ్యాంగ్రోవ్స్ అవి. ఆ ఏరియాస్ లో మీరు చూస్తే ఎలా ఉంటుందంటే ఇక్కడ దాకా ల్యాండ్ ఉంటుంది, ఇక్కడేమో వాటర్ ఉంటుంది, సీ ఏరియా. ఈ రెండింటి మధ్యలోని బోత్ ల్యాండ్ వాటర్ రెండు కలిపి ఉంటాయి. ఎప్పుడైతే ల్యాండ్ వాటర్ రెండు, ఇది ట్రాన్సిషన్ స్టేజ్. నార్మల్ గా ఇక్కడ ఏమో ల్యాండ్ ఉంది, ఇక్కడ వాటర్ ఉంది. ఈ రెండింటి మధ్య ట్రాన్సిషన్ స్టేజ్ లోని ఉండే ఒక టైప్ ఆఫ్ ఎకో సిస్టమ్ ఇది, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ఫారెస్ట్ ఉంది, ఫారెస్ట్ కాకుండా డెజర్ట్ ఉంది. ఈ రెండింటి మధ్యలో ఎకో సిస్టమ్ ఏంటి? ఫారెస్ట్ లో ఫుల్ ట్రీస్ ఉంటాయి, ఇది డెజర్ట్. రెండింటి మధ్యలో ఎకో సిస్టమ్ గ్రాస్ ల్యాండ్స్ కదా. నౌ ట్రాన్సిషన్ అనేది అలాగే జరుగుతుంది. ఈ ట్రాన్సిషన్ ని ఎకోటోన్స్ అంటారు. నౌ దిస్ మ్యాంగ్రోవ్స్ ఆర్ ఆల్సో ఎకోటోన్స్. అర్థమైందా నేను ఏం చెప్తున్నాను? మీరు ఎన్విరాన్మెంట్ చదివేటప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. అక్కడ బేసిక్ స్పీసెస్, బేసిక్ థింగ్. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ పాలిటీలో ఎలానో, రెపో రేట్, మానిటరీ పాలసీ, ఎకానమీలో ఎలానో అక్కడ కూడా ఇలాంటివి ఎన్విరాన్మెంట్ లో ఈ టాపిక్స్ ఎలా వెట్లాండ్స్, మ్యాంగ్రోవ్స్, ఇవన్నీ క్లైమేట్ చేంజ్, పొల్యూషన్ కంట్రోల్, ఇవన్నీ అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది బేసికల్లీ మీకు.
అయితే ఈ మ్యాంగ్రోవ్స్ కూడా ఎంతో ఇంపార్టెంట్. మ్యాంగ్రోవ్ స్పెసిఫికల్ గా ఎందుకు ఇంపార్టెంట్ అంటే మ్యాంగ్రోవ్స్ లోని చాలా లాంగ్ ట్రీస్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ వాటర్ నిండి మనకి ఫ్లడ్డింగ్ కానీ సైక్లోన్స్ వస్తాయి కదా, సైక్లోన్స్ వల్ల కోస్టల్ ఏరియాస్ డిస్టర్బ్ అవ్వకుండా ఈ మ్యాంగ్రోవ్స్ ప్రొటెక్ట్ చేస్తాయి, స్టెబిలిటీని మెయింటైన్ చేస్తాయి. నెక్స్ట్ ఈ మ్యాంగ్రోవ్ రూట్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటాయో వాటర్ ని వాళ్ళు అవి హోల్డ్ చేస్తాయి కదా, సాయిల్ ని ఎక్కువ హోల్డ్ చేస్తాయి. సో వాటర్ అంత ఈజీగా కోస్టల్ ఏరియాస్ పీపుల్ వైపు వెళ్ళిపోవడానికి చేయవు. ఇన్ఫాక్ట్ దిస్ 2-3 years బ్యాక్ కోవిడ్ టైంలోనే సైక్లోన్ ఆంఫన్ అనుకుంటాను, సైక్లోన్ ఆంఫన్ అన్న పేరు వినుంటారు, వెస్ట్ బెంగాల్ వస్తే రిపోర్ట్ ప్రకారం ఏమొచ్చిందంటే అక్కడ సుందర్బన్స్ మ్యాంగ్రోవ్స్ ఉండడం వల్లే అక్కడ ఒక్క మనిషి కూడా చనిపోలేదని, అవి లేకపోయింటే మొత్తం వెస్ట్ బెంగాల్ మొత్తం తుడిచిపెట్టుకుపోయేదని. సో దే ఆర్ దట్ మచ్ ప్రొటెక్టివ్. నౌ మ్యాంగ్రోవ్స్, వెట్లాండ్స్, దీస్ ఆర్ ఆల్సో, నేను మీకు చెప్తున్నా ఇప్పుడు దాకా ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ వరకు, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్ ఆల్సో. లాస్ట్ ఇయర్ ఏ డైరెక్ట్ 15 marker క్వశ్చన్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ ఇన్ ఎన్విరాన్మెంట్ రిగార్డింగ్ వెట్లాండ్స్. ఎట్లా అడిగాడంటే వాట్ ఆర్ వెట్లాండ్స్, బెనిఫిట్స్ ఆఫ్ వెట్లాండ్స్. నేను మీకు ఏదైతే చెప్పానో ఇంకా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, టైం పాజిటివ్ అన్ని చెప్పట్లేదు నేను. నెక్స్ట్ ఏమైనా కొన్ని ఒక 5 to 6 వెట్లాండ్స్ ని నేమ్స్ రాయమన్నాడు. నెక్స్ట్ రామ్సర్ కన్వెన్షన్ గురించి అడిగాడు. నో ఆల్ దీస్ ఆర్ వెరీ బేసిక్ థింగ్స్. సో వీ కెన్ ఈజీలీ స్కోర్ ఇన్ దోస్ సార్ట్ ఆఫ్ థింగ్స్. సిమిలర్ గా మ్యాంగ్రోవ్స్ గురించి కూడా ఎప్పుడు క్వశ్చన్ వస్తుంది. మ్యాంగ్రోవ్స్ గురించి మెయిన్స్ లోని ఒక 3-4 years బ్యాక్ వచ్చింది. బేసికలీ మ్యాంగ్రోవ్స్ గురించి అప్పుడు వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే మ్యాంగ్రోవ్స్ వాళ్ళ బెనిఫిట్స్, మ్యాంగ్రోవ్స్ ని ఎఫెక్ట్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అని. నౌ హియర్ ఇండస్ట్రియల్ పొల్యూటెంట్స్ వెళ్తున్నాయి, వాటర్ పొల్యూషన్ కానీ, నెక్స్ట్ ఏమో మ్యాంగ్రోవ్స్ ని క్లియర్ చేసేస్తున్నాం మనం అక్కడ ఏమైనా డెవలప్మెంట్ చేయడానికి, బేసికలీ డిఫారెస్టేషన్ అవుతుంది అక్కడ. సో ఇలాగ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నౌ ఆల్ దీస్ థింగ్స్ విల్ హ్యాంపర్ దేర్ థింగ్స్. నౌ బెంగాల్ టైగర్ మూవీ చూసారా రవితేజ్? అది అందులో యాక్చువల్ గా మ్యాంగ్రోవ్ లోనే ఫైట్ అనేది జరుగుతుంది. నేను మధ్యలో చూస్తే వాటర్ లోనే ఫైట్ అవుతుంది, అది మ్యాంగ్రోవ్ యాక్చువల్లీ. సో ఇవి కూడా ఎకో సిస్టమ్స్ టైప్ ఆఫ్, అంటే ఎకో సిస్టమ్. ఇప్పుడు ఫారెస్ట్ అనేది ఒక ఎకో సిస్టమ్, దానికి ఆ స్పెసిఫిక్ ఫీచర్స్ అనేవి ఉంటాయి కదా. డెజర్ట్ అనేది ఎకో సిస్టమ్ ఏంటి, అక్కడేమో కొన్ని టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి, ఎక్కువ వాటర్ దొరకదు. నెక్స్ట్ ఏమో ప్లాంట్స్ ఎక్కువ గ్రో అవ్వవు, ఓన్లీ క్యాక్టస్ లాంటి ప్లాంట్సే గ్రో అవుతాయి. అలానే ఫారెస్ట్ ఎకో సిస్టమ్, మ్యాంగ్రోవ్ ఎకో సిస్టమ్, వెట్లాండ్ ఎకో సిస్టమ్. అలానే కారల్ రీఫ్స్ ఏంటంటే కారల్ రీఫ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఆఫ్ ద ఓషన్స్. అదేంటంటే అండర్ వాటర్ లోని ప్రొటెక్టివ్ షీల్డ్స్ లాగా ఉంటాయి. ఇన్ ద సెన్స్ టు షే, మన తెలుగులో ఏమంటారు నాకు తెలీదు. అయితే కోరల్ రీఫ్స్ అంటే మీరు మూవీస్ లో కానీ ఈ స్కూబా డైవింగ్ చేసేటప్పుడు కిందన అట్రాక్టివ్ గా ఉంటాయి కదా, అవే కోరల్ రీఫ్స్. యాక్చువల్లీ అవి ఎన్నో స్పీసీస్ కి ప్రొటెక్షన్ ఇస్తాయి. అక్కడ ఎన్నో స్పీసీస్ చాలా కలర్ఫుల్ గా ఉంటాయి, ఎన్నో స్పీసీస్ అక్కడ బతుకుతాయి. యాక్చువల్ గా అక్కడ అవి కోరల్స్, దానికి కోరల్స్ అనేవి బేసికలీ వైట్ కలర్ కాల్షియంతో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. అయితే అక్కడ జ్యూశాంతిలే అనే ఒక ఆల్గే దాని మీద ఉంటుంది, అది దీనికి కలరింగ్ ఇస్తుంది. నౌ ఈ జ్యూశాంతిలే దీనికి కలరింగ్ ఇస్తుంది. సిమిలర్ గా ఇది దానికి ప్లేస్ అనేది ఇస్తుంది ఆ జ్యూశాంతిలేకి నిలవడానికి. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కాల్డ్ ఎస్ సింబయోటిక్ స్పీసీస్. సో ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటే అవి సింబయోటిక్ స్పీసీస్ అవుతాయి. నౌ కోరల్ రీఫ్స్ కానీ ఎస్ట్యూరీస్ కానీ మీరు ఇవన్నీ ఎన్విరాన్మెంట్ లో ఇంకా క్లియర్ గా చదువుతారు. ఓకే, కోరల్ బ్లీచింగ్ ఎప్పుడైతే ఈ కోరల్స్ ఉన్నాయో, నౌ ఈ కోరల్స్ కి కలర్స్ దేని వల్ల వచ్చాయి, జ్యూశాంతిలే. ఏమైనా ఇప్పుడు కోరల్స్ చాలా ఎలా అంటే మనకన్నా చాలా సుకుమారంగా ఉంటాయి కోరల్స్. ఎలా అంటే ఇప్పుడు కొంతమంది నాలంటి వాళ్ళు ఏమైనా ఎవరైనా తిడితే ఏడ్చేస్తారు ఈజీగా. నవ్వు అలాంటి సిచ్యువేషన్ లోనే దానికన్నా సెన్సిటివ్ వీళ్ళు. ఎలా అంటే ఇప్పుడు 25 to 27 degrees మధ్యలోనే దాని వాటర్ ఉండాలి. వాటర్ లోపల ఉంటాయి కదా, దాని హీట్, వాటర్ యొక్క హీట్ 25 to 27 degrees మధ్యలోనే ఉండాలి. ఒక్క 2 degrees పెరిగినా సరే కోరల్ బ్లీచింగ్ అనేది జరుగుతుంది. కోరల్ బ్లీచింగ్ అంటే ఏంటో చెప్తాను. సిమిలర్ గా పొల్యూటెంట్స్ ఎక్కువ వచ్చినా సరే, నైట్రేట్ పొల్యూటెంట్స్ ఎక్కువ వచ్చినా సరే అక్కడ కోరల్ బ్లీచింగ్ జరుగుతుంది. అయితే ఈ కోరల్ బ్లీచింగ్ అంటే ఏంటంటే ఈ కోరల్స్ కి అటాచ్ అయ్యి జ్యూశాంతిలే ఉన్నాయి కదా, ఈ జ్యూశాంతిలే ఈ ప్రెజర్ వల్ల బయటికి వెళ్ళిపోతాయి. అప్పుడు ఓన్లీ వైట్ కలర్ మిగులుతుంది. ఐలాండ్స్ వీట్ వాల్ ఫార్మేషన్ అంటే ఐలాండ్స్ లో ఇవి ఉంటాయి, వీట్ వాల్ ఫార్మేషన్ అనేది ఉండదు. ఐలాండ్స్ ఫార్మేషన్ కి ఇంకా చాలా ఉంటాయి, చాలా రీజన్స్ అనేవి ఉంటాయి. ప్లేట్ టెక్టోనిక్స్, జాగ్రఫీ ఎన్సీఆర్టీస్ మీరు చదివేటప్పుడు ప్లేట్ టెక్టోనిక్స్ థియరీ అన్ని తెలుస్తాయి కదా, ఓషన్ సీస్ ఎలాగా ఫామ్ అయ్యాయి, కాంటినెంట్స్ ఎలా ఫామ్ అయ్యాయి, అలాంటి సిగ్నిఫికెన్స్ లో ఐలాండ్స్ అనేవి వస్తాయి. రైట్, అప్పుడు ఇంకా బాగా అర్థం అవుతుందండి. రైట్, సో కోరల్ బ్లీచింగ్ అంటే ఏంటి మరి,
కోరల్స్ కి అటాచ్ అయ్యి ఉన్న జ్యూశాంతులే ప్రెజర్ వల్ల, ఈ హీట్ ప్రెజర్ వల్ల కానీ పొల్యూటెంట్స్ ప్రెజర్ వల్ల కానీ చచ్చిపోతాయి. ఎప్పుడైతే చచ్చిపోతాయో ఈ కలరేషన్ అనేది పోతుంది. కలర్ పోతుంది కాబట్టి దాన్ని బ్లీచింగ్ అని అంటాం. వైట్ కలర్ లోకి మారిపోతాయి. అయితే ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే వైట్ కలర్ లోకి మారిపోతాయో కొన్ని డేస్ తర్వాత అవి చచ్చిపోతాయి మొత్తం కోరల్స్ అన్ని. ఎప్పుడైతే అవి చచ్చిపోతాయో అక్కడ ఎన్నో ఫిషెస్ స్పీసీస్, సీ కుకుంబర్ లాంటివి ఎన్నో నివసిస్తాయి. ఇట్ ఈస్ హ్యాబిటెడ్ ఫర్ మెనీ నెంబర్ ఆఫ్ స్పీసీస్. దానికోసమనే దాన్ని ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ ద ఓషన్స్ అంటారు. ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అంటే తెలుసు కదా, నెంబర్ ఆఫ్ స్పీసీస్ అనేవి ఉంటాయి, చాలా యానిమల్స్ అనేవి అక్కడ ఉంటాయి. అది ఎన్నో స్పీసీస్ కి హ్యాబిటెట్. హ్యాబిటెట్ అంటే మనం నివసించే ప్లేస్. ఎన్నో స్పీసీస్ కి అది హ్యాబిటెట్. నౌ కోరల్స్ లో కూడా ఎన్నో స్పీసీస్ నివసిస్తాయి, మెరైన్ స్పీసీస్. నౌ ఇఫ్ కోరల్ బ్లీచింగ్ హ్యాపెన్స్, ఆల్ ఆఫ్ దెమ్ విల్ బి గెట్టింగ్ ఎఫెక్టెడ్. సిమిలర్ గా మ్యాంగ్రోవ్స్ లో మనం ఏం చెప్పాం, ఈ సీ సైక్లోన్స్ కానీ వాటి యొక్క ప్రెజర్ ని తగ్గించడానికి మ్యాంగ్రోవ్స్ ఎంతో యూజ్ అవుతాయని. సిమిలర్ గా ఈ కోరల్ రీఫ్స్ కూడా ఈ సైక్లోన్స్, ఫ్లడ్డింగ్, సునామీ ఇలాంటి ప్రెజర్ ని, వాటి యొక్క స్పీడ్ ని తగ్గించడానికి యూజ్ అవుతాయి. రైట్? సో ఇవి దాని నుండి వచ్చే బెనిఫిట్స్. అర్థమైంది కదా? సో ఇది రెండు. మూడోది తవా రిజర్వాయర్ ఫ్రమ్ మధ్యప్రదేశ్, లొకేటెడ్ ఇన్సైడ్ సత్పురా టైగర్ రిజర్వ్. నా ఇప్పుడు దాకా మనం ఆ రెండు డిస్కస్ చేసాం కదా, ఆ రెండిట్లోని కూడా మరీ గొప్పగా ఏమైనా గుర్తుపెట్టుకోవాల్సిన ఫీచర్ అనేది ఏం లేదు. ఏంటంటే కామన్ ప్రాపర్టీసే ఉన్నాయి, మైగ్రేటరీ స్పీసీస్ ఉంటాయని అన్ని. అయితే దిస్ ఈస్ ఇంపార్టెంట్. తవా రిజర్వాయర్ ఇన్ మధ్యప్రదేశ్, దీన్ని యాడ్ చేశారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది సత్పురా టైగర్ రిజర్వ్ లోపల ఉంది. సత్పురా టైగర్ రిజర్వ్ ఇన్ మధ్యప్రదేశ్. నౌ దే కెన్ ఆస్క్, ఈ రిజర్వాయర్ ఇచ్చేసి, ఈ వెట్లాండ్ ఇచ్చేసి, ఒక 4 వెట్లాండ్స్ ఇచ్చేసి ఏ నేషనల్ పార్క్ శాంచురీకి లింక్ అయి ఉన్నాయి అని ఇవ్వచ్చు. నౌ దిస్ తవా రిజర్వాయర్ ఈస్ ఇన్ సైడ్ Satpura Tiger Reserve and border Satpura National Park and Gori Wildlife Sanctuary. Right? Constructed at confluence of Tawa and Denwa rivers. River Tawa originates from Mahadeo Hills. Rivers Malani, Sonbhadra and Nagadwari are major tributaries of these reserves. Now, ఇంకొకటి రివర్స్ అనేది ఎంతో ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ వరకు. ఆబ్వియస్ గా మెయిన్స్ లో అయితే ఈ రివర్స్ దాని ట్రిబ్యూటరీస్ ఏంటని అడగడానికి లేదు. మహా అయితే అడిగితే రివర్ ఫార్మేషన్ గురించి అడగొచ్చు. రీజన్స్ అవి ల్యాండ్ ఫార్మ్స్, వాటర్ ల్యాండ్ ఫార్మ్స్, గ్లేషియల్ ల్యాండ్ ఫార్మ్స్, ఇవన్నీ మీరు ఎన్సీఆర్టీలో ఉండేది. జాగ్రఫీ వరకు ఎన్సీఆర్టీ అనే బుక్కే మనకు బైబుల్, ఖురాను, భగవద్గీత అన్ని అదే. ఎవరిని హట్ అవుతారేమో 3 పేర్లు చెప్పు. ఓకే, నా ఆ సిగ్నిఫికెన్స్ లోని రివర్స్ కూడా మీరు ఆ అవుట్లైన్ మ్యాప్ లోని రివర్ కూడా మీరు గీసుకోవాలి. గంగా రివర్, గోదావరి, నర్మదా, తపతి, ఏవైతే ఇంపార్టెంట్ ప్రతివి ఉన్నాయో న్యూస్ లో ఉన్నా లేకపోయినా మేజర్ రివర్స్ అన్ని తెలుసుకోవాలి. దాని ట్రిబ్యూటరీస్ కూడా మీరు తెలుసుకోవాలి. ఏ ట్రిబ్యూటరీ వచ్చి ఎక్కడ జాయిన్ అవుతుంది, లెఫ్ట్ బ్యాంక్ ఏంటి, రైట్ బ్యాంక్ ఏంటి, అన్ని తెలుసుకోవాలి. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం ఇందస్ రివర్ ఉండే, ఇందస్ రివర్ ట్రిబ్యూటరీస్ చెప్పండి. రైట్. సో ఇందస్ రివర్ కి ట్రిబ్యూటరీస్ చీనబ్బు, జీలమ్ము, బీస్, రవి, సట్లజ్. నా 22లోని వాళ్ళ క్వశ్చన్ ఎలా అడిగారంటే ఏదొచ్చి ఇప్పుడు సట్లజ్ వచ్చి కలుస్తుందా ఇందస్ లో ముందు, ఆర్ఎల్స్ రవి వచ్చి ఎందులో కలుస్తుంది, దే హాడ్ ఆస్క్డ్ లైక్ దట్. నా సిమిలర్ గా ఇవన్నీ మనం ఒక్కసారి క్లారిటీ తెచ్చేసుకుంటే దానికి మించి ఇంక డౌట్ ఉండవు. నా ఓవరాల్ గా కూడా ఇంపార్టెంట్ రివర్స్ ఇండియాలో 10 or 15 ఉంటాయి. నా అలాంటివన్నీ ఓన్లీ న్యూస్ లో ఉంటేనే చూడాలి. ఏవైతే కరెంట్ అఫైర్స్ లో ఉంటాయో అవే చూడాలి. నా రివర్స్ లాంటివి ఇంపార్టెంట్ అనేది మనకు పక్కా తెలియాలి. బికాస్ గోదావరి రివర్ అవనివ్వండి, గంగా రివర్ అవనివ్వండి, మహాదియా రివర్, ఇవన్నీ ఎప్పుడు న్యూస్ లో ఉంటాయి కదా. మీరు ఎప్పుడైనా చూడండి కృష్ణా రివర్, గోదావరి, ఏదో కారణం న్యూస్ లో ఉంటాయి కదా. సో అది ఎప్పటికీ ఇంపార్టెంటే. సో అలాంటి సిగ్నిఫికెన్స్ లోని దాన్ని మనం ఒక 1 hour కూర్చుంటే యూట్యూబ్ లోని గోల్డ్ అని వీడియోస్ ఉంటాయి. ఆబ్వియస్ గా అలాంటి ప్రతి విషయం క్లాస్ లో కవర్ చేస్తారో లేదో నాకు తెలియదు. అండ్ రిలేటివ్లీ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ఎనీ ఇన్స్టిట్యూట్ టు కవర్ ఆల్ దోస్ థింగ్స్. నౌ యూ హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ ఫర్ దోస్ సార్ట్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే ఇవన్నీ మిస్లేనియస్ టాపిక్స్ కింద వస్తాయి. ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎంతవరకు చెప్పగలరు అంటే అలాంటివి ఇవి చదవండి అని చెప్పగలరు. రైట్. సో ఇలాగే రివర్స్ కూడాను యూట్యూబ్ లోని మంచి వీడియోస్ ఉంటాయి అందులోని. ఆర్ఎల్స్ నేను సార్ని కూడా చెప్తాను. యాక్చువల్లీ ఆబ్వియస్లీ ఇది ప్రిలిమ్స్ ఓరియంటెడ్ కాబట్టి మెయిన్స్ కి కాదు కాబట్టి ప్రిలిమ్స్ కి ముందు ఇలాంటి మిస్లేనియస్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద దాని మీద రివర్స్ మీద ఒక సెషన్, ఇలా ఒక్కొక్క సెషన్ తీసుకోమని చెప్తాను. ఆబ్వియస్ గా సార్ ఒప్పుకుంటారులేండి, దానికేం లేదు. యూ విల్ బి గెటింగ్ ఇవేంటంటే మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ. మనం పెట్టేది 1 hour అయితే మనం లక్ష్మీకాంత్ ఇవన్నీ ఇంతసేపు చెప్తాం, ఇంతసేపు చదువుతాం, తర్వాత మళ్ళీ లాస్ట్ కరెక్ట్ పెడతాం లేదో తెలియదు. నవ్వు వీటికి రిలేటివ్ గా 2 hours పెట్టినా సరే దాని 1 క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇలాంటి మిస్లేనియస్ టాపిక్స్ 15-20 ఉంటాయి. వాటన్నిటిని సార్ట్ అవుట్ చేసుకున్నాం అనుకోండి, అరౌండ్ 10-15 మార్క్స్ మనం అడ్వాంటేజ్ లో ఉంటాం. అది చాలా ఇంపార్టెంట్.
ఓకే, నువ్వు ఇలానే రివర్స్ ఏవైతే ఉన్నాయో మేజర్ రివర్స్ దాని ట్రిబ్యూటరీస్ అని అన్ని తెలుసుకోవాలి. అగ్రికల్చర్ మినిస్టర్ ఇనాగ్రేట్స్ ఏఐ బేస్డ్ ప్లాట్ఫామ్ నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్. పెస్ట్ అంటే చీడ పురుగులు. ఓకే, దేనికి అటాక్ చేస్తాయి అవి? దేని ఎఫెక్ట్ చేస్తాయి? ప్లాంట్స్, క్రాప్స్. బేసికలీ క్రాప్స్ అనేవి పెస్ట్ వల్ల అటాక్ అయ్యి అవి చచ్చిపోవడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే అవి ఆ పెస్ట్ అనేది ఆ క్రాప్ ని తినేస్తుంది, ఫార్మర్ కి చాలా లాస్ ఉంటుంది. నౌ ఆ పెస్ట్ రాకుండా ఉండడానికి పెస్ట్ రెసిస్టెంట్ క్రాప్స్ అనేది మనం తయారు చేస్తున్నాం. నెక్స్ట్ పెస్ట్ వచ్చినా సరే దాన్ని కిల్ చేయడానికి పెస్టిసైడ్స్ అనేవి మనం యూజ్ చేస్తున్నాం. నౌ ఇలాంటి పెస్ట్ అన్ని అనలైజ్ చేయడానికి నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ అనేది ఒకటి క్రియేట్ చేశారు. బేసికలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేసింది ఇది. దీస్ టు ఎఫెక్టివ్లీ రెడ్యూస్ ఫార్మర్స్ డిపెండెన్స్ ఆన్ పెస్టిసైడ్ రీటైలర్స్ అండ్ అడ్రస్ ఓవర్ యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్. బేసికలీ ఈ పెస్టిసైడ్స్ ఇవన్నీ ఈ ఎన్పిఎస్ఎస్ ప్లాట్ఫామ్ ద్వారా ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ కదా, మా ఏ క్రాప్ కి ఏ పెస్టిసైడ్ కరెక్ట్ గా వాడాలి, ప్రైసింగ్ ఎంత ఉంది అని అనలైజ్ చేసి మనకి చెప్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్. పెస్ట్ అటాక్స్ కాజెస్ లాస్ అప్ టు అరౌండ్ 20% ఇన్ ద ఫుడ్ ప్రొడక్షన్, రైట్? సో అలాంటి సిచ్యువేషన్ లో పెస్ట్ అటాక్ వల్ల ఎంత ప్రాబ్లం ఉంది కాబట్టి మనం ఇలాంటి ఒక పోర్టల్ యూజ్ చేస్తే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యూల్ యూజ్ చేస్తే ఏమవుతుంది, మనం ఆ 20% రిడక్షన్ తగ్గించవచ్చు. ఇండియాకి డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ అని కొన్ని గోల్స్ ఉన్నాయి. డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ ఇండియా సి వి ఆల్ ఆర్ ఆప్టింగ్ టు బికమ్ సివిల్ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా కదా, ఇండియా కదా, బంగ్లాదేశ్ కి పాకిస్తాన్ కాదు. సో నౌ we need to have knowledge of futuristic goals of India, like for example doubling farmers income, Viksit Bharat. Viksit Bharat అనే పదం వినుంటారు రీసెంట్ టైమ్స్ లో. వికసిత్ భారత్ @ 2047 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అచీవ్ చేయాలి అని, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లో పర్మనెంట్ మెంబర్షిప్ తెచ్చుకోవాలి అని, 2070 కల్లా నెట్ జీరో అచీవ్ చేయాలి అని. సో ఇలాంటివి కొన్ని మనకి గోల్స్ ఉన్నాయి, ఫ్యూచరిస్టిక్ గోల్స్. ఇవన్నీ మనం ఆన్సర్స్ లోని కన్క్లూజన్ లోని రాయాలి బేసికల్లీ. ఎందుకంటే నౌ ఇవి ఎలాంటి ఫ్యూచరిస్టిక్ గోల్స్ అనేవి మనకి ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. ఏదైనా క్వశ్చన్ ఇచ్చేటప్పుడు దాని ఛాలెంజెస్, దాన్ని తీసుకోవాల్సిన మెజర్స్ అంటారు కదా. యూ కెనాట్ రైట్ అన్ ఆన్సర్ వితౌట్ ఏ కన్క్లూజన్. అట్లీస్ట్ 1 లైన్ కన్క్లూజన్ అనేది రాయాలి ఏ ఆన్సర్ అయినా. నవ్వు ఎందుకు అంటే వితౌట్ ప్రాపర్ ఎండింగ్ మూవీ కెనాట్ హిట్ అవ్వడానికి స్కోప్ చాలా తక్కువ. సో ప్రాపర్ ఎండింగ్ అనేది ఉండాలి. మనం అప్పుడు దాకా బాగా రాసి కన్క్లూజన్ అనేది ఎండ్ చేయకపోతే ఎగ్జామినర్ కి కంప్లీట్ అయిన ఫీల్ రాదు, పేపర్ కరెక్షన్ చేసేవాడికి ఆన్సర్ కంప్లీట్ అయిన ఫీల్ రాదు. సో దానికోసమని మనం కన్క్లూజన్ రాయాలి, కన్క్లూజన్ మీద వర్కౌట్ చేయాలి. ప్రతి టాపిక్ కి కూడా మనం కన్క్లూజన్ రావడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా అగ్రికల్చర్ రిలేటెడ్ మెజర్స్ రాశారు అనుకోండి, ఆ ఆన్సర్ లో లాస్ట్ లోని సో ఆల్ దీస్ మెజర్స్ విల్ హెల్ప్ ఇన్ అచీవింగ్ ఇండియాస్ గోల్ ఆఫ్ డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ అని రాయొచ్చు. ఆర్ఎల్స్ ఏదైనా ఎకానమీ రిలేటెడ్ ఏమైనా ఆన్సర్ మీకు ఏమి కన్క్లూజన్ రాకపోతే ఆబ్వియస్ గా మీరు చదివేటప్పుడు మొత్తం 20 క్వశ్చన్స్ మనం రాయాలి కదా, 15-16 క్వశ్చన్స్ కి మన దగ్గర కన్క్లూజన్స్ వచ్చేస్తాయి ఇచ్చిన వే ఫార్వర్డ్ బట్టి. ఒక 4-5 క్వశ్చన్స్ రిలేటివ్ గా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి టైంలోని ఇవి మన ఫింగర్ టిప్స్ మీద ఉండాలి ఏదైనా. ఎందుకంటే మనకి 10 మార్కర్ కి 7 minutes, 15 మార్కర్ కి 11 minutes మాత్రం ఉంటుంది. అలాంటి టైంలోని మనం ఆలోచించి నెక్స్ట్ క్వశ్చన్ పాడు చేసుకోలేం, రైట్? సో ఆ టైంలోనే అయిపోవాలి. ఉన్న దాంట్లోని అబోవ్ యావరేజ్ ఆన్సర్లు 20 రాయాలి. 15 గుడ్ ఆన్సర్లు రాసి 5 చండాలం ఆన్సర్లు రాస్తే అస్సలు వర్కౌట్ అవ్వదు. 20 అబోవ్ యావరేజ్ ఆన్సర్లు రాయాలి. ఆ 20 అబోవ్ యావరేజ్ ఆన్సర్లోని అట్లీస్ట్ ఒక 8-9 గుడ్ ఆన్సర్స్ ఉండాలి. ఓకే, సో అలాంటి చేసుకోవాలంటే కొన్ని ఆన్సర్లకి మన దగ్గర కన్క్లూజన్ రెడీగా లేని టైంలో ఇలాంటివి మన చేతులు ఉన్నాయనుకోండి. అలానే సిమిలర్ గా పంచామృత్ టార్గెట్స్ అని ఆర్ఎల్స్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. మీరు చదివే కొద్దీ పేపర్ లో కానీ మీరు తెలుస్తూ ఉంటది, మొత్తం మెయిన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అన్ని మొత్తం అన్ని తెలుస్తూ ఉంటాయి. ఇలాంటివి కన్క్లూజన్ మనం రాసేది. ఎకానమీ రిలేటెడ్ ఏమైనా వచ్చింది అనుకో, ఆల్ దీస్ మెజర్స్ విల్ హెల్ప్ ఇండియా బికమింగ్ వికసిత్ భారత్ బై 2047 యాజ్ పర్ అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్. సో ఇలాగే మన ఫింగర్ టిప్స్ లో ఉండాలి ఇలాంటివన్నీ. వికసిత్ అంటే ఏంటి? వికసిత్ అంటే ఏంటి? మీరు మరీ ఎక్కువ ఇంగ్లీష్ మీడియం అయిపోయారు మీరు. వికసిత్ మీనింగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వికసిత్? డెవలప్డ్. See, from our childhood days, the basic thing is that we are attributing India as a developing country. మన చిన్నప్పటి నుండి ఇప్పుడు దాకా కూడా
ఎప్పుడు మా చిన్నప్పుడు ఎస్ఐ కూడా ఇచ్చి ఉంటారు కదా, ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ ఎందుకు డెవలప్డ్ కంట్రీ కావట్లేదని. సో గోల్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈస్ దట్ 2047 కల్లా, 2047 సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇండిపెండెన్స్ అయ్యేసరికి 100 years అవుతుంది. సో మన సెంటనరీ సెలబ్రేషన్స్ చేసుకునే టైంకి ఇండియా షుడ్ బికమ్ ఏ డెవలప్డ్ కంట్రీ, ఇట్ షుడెంట్ బి స్టాగరింగ్ విత్ డెవలపింగ్ ఎకానమీ. సో దానికోసమని మనం తీసుకునే మెజర్స్ వికసిత్ భారత్ టార్గెట్స్ అంటే అది ప్రోగ్రామ్ డాక్యుమెంట్, అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఉండాలని, యూత్ ని ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకోవాలని, ఆర్ ఎల్స్ ఏంటది స్కిల్ డెవలప్మెంట్ చేయాలి అని. సో ఇలాగా వికసిత్ భారత్ కింద నెంబర్ ఆఫ్ టార్గెట్స్ అనే ఉన్నాయి. వికసిత్ భారత్ 2047, ఇండియా అట్ ద రేట్ 2047 అని డాక్యుమెంట్ కూడా ఇచ్చారు. మీకు ఎకానమీ క్లాసెస్ లో మేబీ కవర్ చేయొచ్చు అది. ఓకే రైట్, అర్థమైందా? ఇది మనకి ఎందుకు వచ్చింది? ఏ అండ్ అగ్రికల్చర్ ఏ కెన్ బి యూజ్డ్ యాజ్ వైబుల్ సొల్యూషన్స్ టు అడ్రస్ ఫుడ్ ఇన్అడిక్వసీ, క్లైమేట్ చేంజ్, లో ఈల్డ్ ఎక్సెట్రా. సో ఎప్పుడైతే పెస్ట్ ని దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, ఏమవుతుంది, పెస్ట్ వస్తుందని తెలుస్తుంది. సో దాని ద్వారా మనం వెంటనే దాన్ని యాక్షన్ తీసుకోవచ్చు, పంట పాడైపోకుండా చూడొచ్చు. రైట్, సి ఫర్ ఎగ్జాంపుల్ బందోబస్తు మూవీ చూసారా, సూర్యది బందోబస్తు మూవీలోని లోకస్ట్ అటాక్ జరుగుతుంది కదా, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఎస్పీజీ, సినిమాలు కూడా చూడాలి, అలా చదువే కాదు. ఓకే, సో ఆ కంటెక్స్ట్ లోనే లోకస్ట్ అటాక్ అనేది జరిగింది. నౌ ఇఫ్ అఫ్ కోర్స్ అది ప్లాన్డ్ అటాక్, ఇఫ్ farmers know in advance that some pest is going to attack them, they will be taking some precautionary measures, so their farm will not go in vain, right? సో అలాంటి దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంతో ఇంపార్టెంట్. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఎంత యాక్యురేట్ గా మనం ఫర్టిలైజర్స్ అప్లై చేయాలి, ఎంత యాక్యురేట్ గా ఫర్టిలైజర్స్ అప్లై చేయాలి. ఎందుకంటే మనకి రిపోర్ట్స్ ప్రకారం మన ఇండియన్ సాయిల్ లోని ఇప్పుడు ఫర్టిలైజర్ అనేది ఎందుకు కావాలి, అగ్రికల్చర్ ఇంకా అవ్వలేదు కదా, మీకు ఎకానమీలో అయిపోయిందా, ఫర్టిలైజర్స్ టాపిక్ అయిపోయిందా? సో ఎన్పీకే రేషియో జనరల్ గా ఎంత ఉండాలి, ఎన్పీకే అంటే ఏంటి, నైట్రోజన్, కే అంటే పొటాషియమా, కే పొటాషియం, పి ఫాస్ఫరస్. మనం 10th క్లాస్ దాటే వచ్చాం, రైట్? ఎన్పీకే రేషియో కన్ఫ్యూజ్ అవడంలో తప్పులేదులేండి. టు ఎర్రర్ ఈజ్ హ్యూమన్, రైట్? ఎర్రర్ చేస్తేనే హ్యూమన్స్ అవుతాం, లేదంటే రోబోట్స్ అవుతాం మనం, రైట్? సో ఎన్పీకే రేషియో ఉండాల్సింది ఇండియన్ సాయిల్ ప్రకారం 4:2:1 ఉండాలి, రైట్? అయితే ప్రెసెంట్ 8.2:4:1 ఉంది. అరౌండ్ 8, కొన్ని దగ్గర మీకు 16 అని కూడా చూపిస్తారు, 16 అక్కడ ఈ రేషియో మార్చుతారు, బట్ అరౌండ్ ఇట్ ఈస్ లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వేలో కూడా ఎట్లానే పేరు అరౌండ్ 8:4:1 అని అనుకోండి. అంటే దీని అర్థం ఏంటి, ఇండియన్ సాయిల్ లోని ఎన్పీకే రేషియోలోని ఎక్కువ నైట్రోజన్ అనేది ఎక్కువ వాడుతున్నాం. అయితే ఆ సాయిల్ కి స్పెసిఫిక్ గా ఇంతే కావాలి, ఆల్రెడీ అందులోని చాలా నైట్రోజన్ అనేది ఉంది. సో నెక్స్ట్ టైం యూజ్ చేసేటప్పుడు నైట్రోజన్ ఫర్టిలైజర్స్ ని కొంచెం తక్కువ వాడాలి అని తెలిసింది అనుకోండి, వాళ్ళు రిలేటెడ్ గా దాని మీద ఖర్చు తక్కువ పెడతారు, ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడే పెడతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయిల్ టెస్టింగ్ కి యాక్యురేట్ గా ఇన్ఫర్మేషన్ రావడానికి యూజ్ అవుతుంది. అలాంటప్పుడు బెనిఫిట్ అనేది ఉంటుంది కదా. ఈ నైట్రోజన్ ఫర్టిలైజర్, ఇండియాలో మేజర్ ఫర్టిలైజర్ ఏంటి, నైట్రోజన్, యూరియా. ఓకే, దీనికి ఈ రేషియో ఎలా మారడానికి మేజర్ కారణం ఏంటంటే మన దగ్గర ఉన్న యూరియా సబ్సిడీ స్కీమ్ మార్కెట్ ఓరియంటెడ్ కాదు. యూరియా సబ్సిడీ స్కీమ్ మార్కెట్ ఓరియంటెడ్ కాకపోవడం వల్ల ఏమవుతుందంటే అది రిలేటివ్ గా తక్కువ రేట్ కి ఫార్మర్స్ కి దొరుకుతుంది. సో వాళ్ళు ఫర్టిలైజర్స్ వాడాలి కదా అని ఈ పొటాషియం ఆర్ ఎల్స్ ఫాస్ఫరస్ ఫర్టిలైజర్స్ వాడకుండా యూరియా ఫర్టిలైజర్స్ అనేది ఎక్కువ వాడేస్తున్నారు. దానివల్ల ఈ నైట్రోజన్ రేషియో అనేది రిలేటివ్ గా చాలా పెరిగిపోయింది. నౌ ఇట్ ఈస్ హార్మ్ఫుల్. ఎక్కువ పెరిగిపోతే ఏదైనా సరే, ఇదే కాదు జీవితంలో ఏ పనైనా సరే ఒక లిమిట్ కి దాటి, ప్రేమ అయినా సినిమా అయినా ఏదైనా సరే ఒక లిమిట్ కి దాటి మనకే లాస్. రిమెంబర్ ఇట్. ఓకే, ఏదైనా సరే ప్రతిదీ లిమిట్. చదువు అయినా సరే లిమిట్ దాటిన తర్వాత ఏదైనా మనమే పిచ్చోలు అయిపోదాం ఒక లిమిట్ దాటి చదివితే. సో దేర్ షుడ్ బి లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్, దేర్ విల్ బి సాచురేషన్ పాయింట్ ఫర్ ఎవ్రీథింగ్. ఎప్పుడైతే ఎన్ రేషియో పెరిగిపోయిందో దానివల్ల ఏమవుతుందంటే సాయిల్ ఫర్టిలిటీ లూజ్ అయిపోతుంది. దాంతోపాటు ఈ నైట్రోజన్ అనేది సాయిల్ ఉంటుంది కదా, వాటర్ ఎప్పుడైతే కిందకి వెళ్తుందో, అది మీకు తెలుసు కదా, ఇక్కడ ల్యాండ్ ఉంటే ఇది ఎర్త్ సర్ఫేస్ అనుకోండి, ఇక్కడ ఇదంతా సాయిల్ ఉంటుంది కదా,
ఈ సాయిల్లోని ఫర్టిలైజర్స్ ఇవన్నీ రూట్స్ లోనే అవన్నీ ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ గ్రౌండ్ వాటర్ అనేది ఉంటుంది, తెలుసు కదా. దీని హైట్ ఎంత, దాన్ని గ్రౌండ్ వాటర్ టేబుల్ అని అంటారు. నా ఎప్పుడైతే నైట్రోజన్ పెరిగిపోతుందో ఏమవుతుందంటే ఈ నైట్రోజన్ అనేది గ్రౌండ్ వాటర్ లో వెళ్ళి కలిసిపోతుంది. గ్రౌండ్ వాటర్ ఇన్ఫిల్ట్రేషన్ అంటారు దాన్ని. నైట్రోజన్ ఇన్ఫిల్ట్రేషన్ అవుతుంది దాంట్లోకి. అప్పుడు ఏమవుతుంది, మనం ఎప్పుడైతే గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేసి మనం తాగుతామో ఆ నైట్రోజన్ ఫర్టిలైజర్స్ కలిసిపోయిన గ్రౌండ్ వాటర్ మన దగ్గరికి వస్తుంది. అది మళ్ళీ మన హెల్త్ కి ప్రాబ్లమాటిక్. సో మనం ఆలోచించకుండా చేసే చిన్న చిన్న పనుల వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హెల్త్ ప్రాబ్లమ్స్, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, ఎకనామిక్ ప్రాబ్లమ్స్. ఇదే సేమ్ యూరియా సబ్సిడీ గురించి చదివారా? నైట్రోజన్ నానో యూరియాస్ ఆర్ఎల్స్ న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్. అయితే ఈ యూరియా స్కీమ్ వల్ల ఇంకా ప్రాబ్లం ఏంటంటే మోస్ట్ ఆఫ్ అవర్ యూరియా వీఆర్ ఇంపోర్టింగ్. దానివల్ల ఫారెక్స్ రిజర్వ్స్ కూడా చాలా అవసరం వస్తుంది. ఆల్ దీస్ ఆర్ ప్రాబ్లమ్స్ విత్ ఇట్. నౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి దీనికి మనం ఒక సొల్యూషన్ ని తీసుకొని రావచ్చు. దానికోసమని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఒకటి రెడీ చేసాము. పేరు నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్. రైట్. ప్రీమెచ్యూర్ హ్యూమన్ డెత్స్ లింక్ టు డిక్లైనింగ్ వల్చర్ పాపులేషన్. వల్చర్స్ అంటే రాబందులు. వై దే ఆర్ ఇంపార్టెంట్? ఎస్, న్యాచురల్ స్కావెంజర్స్. యు ఆర్ వెరీ బ్రిలియంట్ బ్రో. ఎకలాజికల్ అలా అనేం కాదు. ఎకలాజికల్ నీచే అంటే ఏంటి? యూనిక్. సి దేర్ ఈస్ సమ్ నీచే ఫర్ మీ, దేర్ ఈస్ సమ్ నీచే ఫర్ యూ. వాళ్ళ యొక్క స్పెసిఫిక్ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటాయో, యూనిక్ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటాయో దాన్ని నీచే అంటారు. సిమిలర్ గా వల్చర్స్ ఆర్ కాల్డ్ యాజ్ న్యాచురల్ స్కావెంజర్స్. మనం ఇప్పుడు ఫుడ్ పిరమిడ్ అనే కాదు, ఏమైనా చనిపోయిన శవాలను వదిలేస్తే ఏవి తింటాయి? గ్రద్దలు వచ్చాయి, రాబందులు అంటారు కదా, సారీ రాబందులు వచ్చాయి కదా తింటాయి. సో దానివల్ల అవి డికే అవ్వకుండా, పాడైపోకుండా, అవి డికే అయితే ఏమవుతుంది, వాటర్ లో కలిసిపోతాయి. అది ప్రాబ్లమాటిక్. సో అలాంటి ప్రాబ్లం ఏది రాకుండా ఈ వల్చర్స్ పాపులేషన్ అనేది ఉంటే మనకి ఈ స్కావెంజింగ్ అంటే ఏంటి? క్లీనింగ్ కల బేసికల్లీ. నౌ దే ఆర్ కాల్డ్ యాజ్ న్యాచురల్ స్కావెంజర్స్. నౌ బికాస్ ఆఫ్ రిడక్షన్ ఇన్ vulture population there is lot of problems for humans. And one more thing is that vultures ki వస్తున్న మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే vultures will be feeding on dead bodies, dead animals కూడానా? డెడ్ యానిమల్స్ కూడా కదా. అయితే మన ఇండియన్ యానిమల్ హస్బెండరీ ఇండస్ట్రీ ఉంది కదా. యానిమల్ హస్బెండరీ అంటే see if I am telling you anything and if you are unable to understand any word, please again question me. Now this is the time for you to be inquisitive. నార్మల్ క్లాసెస్ లో, జిఎస్ క్లాసెస్ లోని మీరు అడగడానికి రిలేటివ్ గా స్కోప్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ మీరు వాళ్ళని కూడా ఫ్రీగా అడగలేరు, నాకు అది తెలుసు. రైట్. ఏజ్ గ్యాప్ వల్ల కానీ ఇంక దేని వల్ల కానీ రిలేటివ్ గా మీరు అన్ని డౌట్స్ అడగలేరు. యాక్సెప్ట్ చేస్తారు కదా అది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆస్క్ మీ. నేను ఈ మూమెంట్ లోనే మీ డౌట్స్ అనేవి సాల్వ్ అవ్వాలి. నేను 2-3 months అయిన తర్వాత మన బ్రెయిన్ చాలా రష్ లో ఉంటుంది. సో ఎప్పుడైతే రష్ లో ఉంటుందో భయం అనేది పెరుగుతుంది. Then if lot of things are there to read, we will feel burdened. Then we can't concentrate on studies. Okay? ఏం పదం చెప్పినా మీకు అర్థం కాకపోతే వెంటనే అడగండి, చెప్పండి. యానిమల్ హస్బెండరీ ఇన్ ద సెన్స్ దట్ మనం మిల్కింగ్ కానీ ఆర్ఎల్స్ పౌల్ట్రీలోని ఏవైతే యానిమల్స్ ని యూజ్ చేస్తున్నామో వాటిని అన్నింటినీ ఆ ఇండస్ట్రీ మొత్తాన్ని యానిమల్ హస్బెండరీ అని అంటాం. నౌ యానిమల్ హస్బెండరీలోని వెటర్నరీ సైన్స్ ఉంటుంది కదా. ఈ వెటర్నరీలోని ఈ యానిమల్స్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మనం కొన్ని డ్రగ్స్ ని సజెస్ట్ చేస్తున్నాం. అలాగా కోలిస్టిన్ అనే ఒక డ్రగ్ ని కానీ, అర్లియర్ ఇంకొన్ని డ్రగ్స్ ఉన్నాయి, రీసెంట్ టైమ్స్ న్యూస్ లో ఉంది కోలిస్టిన్ అనే ఒక డ్రగ్ ని ఇండియన్ యానిమల్ హస్బెండరీ ఇండస్ట్రీలో యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ కోలిస్టిన్స్ అనేవి వల్చర్స్ కి చాలా వీక్. ఇప్పుడు యానిమల్ హస్బెండరీ ఇండస్ట్రీలో మనం యూజ్ చేస్తున్నాం కౌస్ కి, వీళ్ళందరికీ. ఎప్పుడైతే ఈ కౌస్ చనిపోతాయో ఏం జరుగుతుంది, వల్చర్స్ అనేవి ఆ కౌస్ ని తింటాయి. నౌ ఇన్ దేర్ బాడీ ఆల్రెడీ కోలిస్టిన్ ఈస్ దేర్. దిస్ కోలిస్టిన్ ఈస్ హార్మ్ఫుల్ టు వల్చర్స్. ఓకే. వై? బికాస్ దిస్ ఈస్ కాజింగ్ సమ్ neurological imbalances to vultures. Eventually their population is getting reduced. ఎప్పుడైతే వాళ్ళ పాపులేషన్ రెడ్యూస్ అవుతుందో న్యాచురల్ స్కావెంజింగ్ అనేది సరిగ్గా జరగదు. హ్యూమన్స్ అనేవి ఫైనల్ గా ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ హ్యూమన్స్ నే కాదు, యానిమల్స్ ని తింటారు, చనిపోయిన యానిమల్స్ ని తింటారు. తెలియకుండా ఎన్నో క్లీనింగ్ ప్రాసెస్ అనేది వాళ్ళు చేస్తున్నారు. నౌ దిస్ ఈస్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫర్ ద హ్యూమన్స్. దిస్ ఈస్ ద బేసిక్ ఐడియా హియర్.
This vultures, huh? No, vulture. No, not like that. Now vultures లోపల ఇండియాలోనే ఒక 6 type of vultures ఉన్నాయి. ఓకే, సో ఇండియన్ vultures అని, ఆర్ ఎల్స్ లెదర్ బ్యాక్డ్ vultures, అలాగే ఫెదర్ టైల్డ్ vultures, అలాగే అరౌండ్ 6 vultures ఉన్నాయి. నౌ ఇలాంటివి ప్రతి దానికి మీరు గుర్తుపెట్టుకోలేరు. ఓన్లీ ద థింగ్స్ విచ్ ఆర్ ఇన్ న్యూస్ యూ నీడ్ టు రిమెంబర్ దెమ్. ఏవైతే న్యూస్ లో ఉన్నాయో ఆబ్వియస్ గా వల్చర్స్ గురించి న్యూస్ లో ఉండేవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆల్ ద వల్చర్స్ కాదు, ఇది స్పెసిఫిక్ గా వల్చర్స్ కి అన్నదానికి. డైక్లోఫెనాక్ కూడా అర్థం కాదు, డైక్లోఫెనాక్ కూడా అంటున్నాను. డైక్లోఫెనాక్ కూడా ఇబ్బంది అవుద్ది, కోలిస్టిన్ కూడా ఇబ్బంది అవుద్ది. డైక్లోఫెనాక్ నార్మల్ గా మనం యూజ్ చేస్తాం తెలుసు కదా, హ్యూమన్స్ కి పెయిన్ కిల్లర్ డైక్లోఫెనాక్ యూజ్ చేస్తాం కదా. నవ్వు డైక్లోఫెనాక్ ని యానిమల్ హస్బెండరీలో యూజ్ చేయొద్దని కూడా చెప్తున్నారు, రైట్? సో ఎందుకంటే ఫైనల్ గా అవి వల్చర్స్ కి ఎఫెక్ట్ అవుతున్నాయి. నవ్వు మీరు అడుగుతుంది క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఏదా అనేది, ఏదైతే న్యూస్ లో ఉందో అవైతే గుర్తుపెట్టుకోండి. నవ్వు కొన్ని మనకి ఫ్లాగ్షిప్ స్పీసీస్ అనేవి ఉన్నాయి, మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు టైగర్స్, ఎలిఫెంట్స్, ఇలాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొటెక్షన్ స్టేటస్ కింద అరౌండ్ 22 స్పీసీస్ మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం. అందులోని స్నో లెపర్డ్, ఎన్విరాన్మెంట్ మీరు చదివేటప్పుడు అవన్నీ వస్తాయి. ఆ 22 స్పీసీస్ మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి. మేజర్ గా అవే అడుగుతాడు. దాంతో పాటు ఏమైనా న్యూస్ లో ఉంటే అవైతే గుర్తుపెట్టుకోవాలి. నౌ సి, వాళ్ళు ఏదైనా అడుగుతున్నారంటే దేర్ విల్ బి ఏ లాజిక్ అండ్ రీజన్ బిహైండ్ ఇట్. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆస్కింగ్ దే వోంట్ బి ఆస్కింగ్. ఇట్ ఈస్ యూపీఎస్సి. ఓకే, లాజిక్ కానీ రీజన్ కానీ లేకుండా వాళ్ళు క్వశ్చన్ అయితే అడగరు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అకార్డింగ్ టు ఏ రీసెంట్ స్టడీ, half a million humans may have died prematurely from 2000 to 2005 due to functional extinction of vultures in India. ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే వల్చర్స్ తగ్గిపోవడం వల్ల హ్యూమన్స్ చచ్చిపోతున్నారంట. కారణం ఏంటి? కీస్టోన్ స్పీసీస్ clean up disease ridden carcasses, also reduce populations of other scavengers, example feral dogs and pathogens. Now what happens? These vultures will be eating on carcasses అంటే dead body. Humans కానీ animals కానీ mainly they will be eating this animal dead bodies, because మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, అప్పుడు ట్రెడిషన్ మారిపోయి ఇప్పుడు మనం ఏంటిది ఫైర్ కాల్ చేస్తున్నాం కదా. సో ఎప్పుడైతే బూడిద అవుతుందో పల్సర్స్ అవి తినడానికి లేదు, పోడ్చట్లేదు కదా మనం, ఇప్పుడు పోడ్చట్లేదు అండ్ గాలికి కూడా వదిలేయట్లేదు. బికాస్ వీఆర్ గివింగ్ ఏ డిగ్నిటీ ఆఫ్ డెత్ ఆల్సో ఫర్ ద హ్యూమన్స్ నౌ. అది యాక్చువల్గా మంచి థింగ్, చనిపోయినప్పుడైనా ప్రశాంతంగా చనిపోవాలి అనేది. వీఆర్ గివింగ్ సమ్ సార్ట్ ఆఫ్ డిగ్నిటీ, దెర్ ఇస్ రైట్ టు డిగ్నిటీ ఫర్ దెమ్. నౌ ఇన్ దట్ సినారియో ఏమవుతుందంటే, ఎప్పుడైతే వల్చర్స్ తగ్గిపోతున్నాయో, వల్చర్ ఈజ్ ఏ కీస్టోన్ స్పీసీస్. కీస్టోన్ అంటే మీకు లాస్ట్ టైం చెప్పాను, కీస్టోన్ అంటే ఒక ఫుడ్ చైన్ లో కానీ ఒక ఎకో సిస్టమ్ లో కానీ దాన్ని తీసేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేన్నైతే తీసేస్తే బయటికి మొత్తం ఎకో సిస్టమ్ మొత్తం ఫాలో అయిపోద్ది, అది కీస్టోన్ స్పీసీస్, రైట్? ఇది ఒక పిరమిడ్ అనుకోండి, అందులోని ఒకటి కీస్టోన్ ఉంటుంది, అది తీసేస్తే ఇది మొత్తం ఫాలో అయిపోతుంది. జెమ్స్ యాడ్ చూసారా? జెమ్స్ యాడ్లను ఒకటి తీసేస్తే మొత్తం అన్ని పడిపోతాయి కదా. సో అలానే కీస్టోన్ స్పీసీస్ కూడా అలాంటిదే. ఈ కీస్టోన్ స్పీసీస్ ని ఎప్పుడైతే తీసేస్తామో, రైట్, కీస్టోన్ స్పీసీస్ ని ఎప్పుడైతే తీసేస్తామో ఆ ఎకోసిస్టమ్ మొత్తం ఇబ్బంది అయ్యే ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఆ కీస్టోన్ స్పీసీస్ ఒక మేజర్ ఇంపార్టెంట్ వర్క్ అనేది చేస్తుంది. ఆ వర్క్ ఇప్పుడు చేయడానికి ఆ స్పీసీస్ లేదు. నౌ వల్చర్ ఈస్ డూయింగ్ ఏ వెరీ ఇంపార్టెంట్ వర్క్ ఆఫ్ స్కావెంజింగ్. Now that is, those vultures population is being reduced because of these animal husbandry drugs. Human health crisis, declined vulture population, increased human mortality by over 4% because of negative shock to sanitation, increased pathogens. ఎప్పుడైతే వాళ్ళు డెడ్ యానిమల్స్ ని తినడం మానేస్తున్నారో దాని వల్ల వాళ్ళు డికే అవుతూ వాటర్ లో కానీ ఎయిర్ లో కానీ కలిసిపోతున్నాయి. ఆ ప్యాథోజన్స్ ని హ్యూమన్స్ ఎయిర్ ద్వారా కానీ వాటర్ ద్వారా కానీ తీసుకోవడం వల్ల తెలియకుండా డెత్స్ అనేవి పెరుగుతున్నాయి. ఎకనామిక్ కాస్ట్ నియర్లీ $70 billion ఈజ్ యాన్యువల్ మానిటరీ డ్యామేజ్ ఫ్రమ్ దిస్ పబ్లిక్ హెల్త్ క్రైసిస్. ఎప్పుడైతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఏం చేస్తాం మనం? ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతుంది, మన అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆల్ దీస్ విల్ బి ఎఫెక్టింగ్ దెమ్. In India there are 9 species. Vultures in India, large carrion eating birds found mainly in tropics and subtropics. 9 species of vultures are found in India, right? Out of them 3 species are migratory: Cinereus vulture, Griffon vulture and Himalayan vulture. 3 species will be coming from outside. Remaining 6 species will be staying in India. Conservation status protected under Schedule 1 of the Wildlife Protection Act 1972. Schedule 1 లో పెడితే ఏమవుతుంది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా ఎన్విరాన్మెంట్ వరకు మనకి చాలా ఇంపార్టెంట్ లెజిస్లేషన్స్ అనేవి ఉన్నాయి. బయోడైవర్సిటీ యాక్ట్
వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, షెడ్యూల్డ్ అండ్ ట్రెడిషనల్ ఆంథ్రోపాలజీ ఉన్నారు ఇక్కడ, రైట్? విష్ణు సార్ FRA యాక్ట్ చెప్పారా? షెడ్యూల్డ్ అండ్ ట్రెడిషనల్ ఫారెస్ట్, హ్యాబిటేట్ రైట్స్, కమ్యూనిటీ రైట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. FRA ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006. సిమిలర్ గా అలానే ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యాక్ట్, ఇలాగ నెంబర్ ఆఫ్ యాక్ట్స్ ఉన్నాయి. ఎన్విరాన్మెంట్ వరకు అది చాలా ఇంపార్టెంట్ మన ప్రిలిమ్స్ వరకు. మెయిన్స్ వరకు అంత కాదు, కానీ ఇప్పుడు దాకా ఎప్పుడు క్వశ్చన్ అడగలేదు, ఎందుకంటే హైలీ యూస్ఫుల్ అయితే లేవు. బట్ ది మెనీ క్వశ్చన్స్ హ్యావ్ బీన్ ఆస్క్డ్ ఇన్ ద పాస్ట్ బికాస్ ఆఫ్ దిస్ యాక్ట్స్, బికాస్ ఎవ్రీ టైమ్ దే విల్ బి ఇన్ ద న్యూస్ అండ్ దేర్ విల్ బి సమ్ అరౌండ్ 10 to 15 యాక్ట్స్ అండ్ దోస్ విల్ బి వెరీ రిలేటివ్లీ ఈజియర్. వాటిలో ఉండే క్లాజెస్ కూడా. నౌ ఇఫ్ యూ విల్ బి గెటింగ్ హోల్డ్ ఆఫ్ దెమ్, యూ కెన్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ ఆల్సో. ఓకే, నౌ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ షెడ్యూల్ 1 లో పెట్టడం అంటే ఏంటంటే, we cannot kill them, we cannot use them. If we are getting hold of them, we can get prosecuted, we will be fined, we can be arrested. ఇప్పుడు అప్పుడులోని సల్మాన్ ఖాన్ ఏంటిది జింకనేనా, బ్లాక్ బక్. సో చేసిన, ఎందుకంటే అవి షెడ్యూల్ 1 కింద ప్రొటెక్టెడ్ స్పీసీస్. షెడ్యూల్ 1 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ప్రొటెక్టెడ్ స్పీసీస్. వీ కాంట్ go and involve with them, we will be in problems at that situation, right? అది వల్సర్స్ కి మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, లాస్ ఆఫ్ న్యాచురల్ హ్యాబిటేట్స్ డ్యూ టు ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్, ఫుడ్ స్కేర్సిటీ, ఎక్స్పోజర్ టు డ్రగ్ డైక్లోఫినాక్, ఎలక్ట్రోక్యూషన్ ఎక్సెట్రా. డైక్లోఫినాక్ అండ్ దిస్ కోలిస్టిన్ ఆల్సో. కోలిస్టిన్ రీసెంట్ గా బ్యాన్ చేశారు, అందుకని న్యూస్ లో ఉంది. సో వల్సర్ కన్జర్వేషన్ కోసం ఇండియాలో తీసుకుంటున్న మెజర్స్: బ్యాన్ ఆన్ వెటర్నరీ యూజ్ ఆఫ్ డైక్లోఫినాక్, కీటోప్రోఫెన్ అండ్ అసిక్లోఫినాక్. అసిక్లోఫినాక్ ని 2023 లోనే బ్యాన్ చేశారు. ఈ పేర్లన్నీ విన్నారు కదా. హ్యూమన్స్ మనం డాక్టర్స్ ఉన్నారు ఎవరైనా ఇక్కడ, ఇవన్నీ మనం పెయిన్ కిల్లర్స్ కింద యూజ్ చేస్తాం. యాక్షన్ ప్లాన్ ఫర్ వల్చర్ కన్జర్వేషన్ ఇన్ ఇండియా 2025. వల్చర్ కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ ఇన్ పింజోర్ హర్యానా. వల్చర్ రెస్టారెంట్స్ ఇన్ కోదర్మా రాయ్గఢ్. వల్చర్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి అక్కడ. ఏంటంటే వల్చర్స్ కి ప్రొటెక్షన్ కోసం అని హోటల్స్ లానే కొన్ని టేబుల్స్ లాంటివి వేసి అక్కడ డెడ్ స్పీసీస్ ని పెట్టేస్తారు, అవి వచ్చి తినేస్తాయి. గూగుల్లో ఇమేజెస్ ఉంటాయి, చూడొచ్చు కావాలంటే. నెక్స్ట్ WHO మీన్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్డ్, యువర్ క్లాస్ ఈజ్ అప్ టు 12:30. WHO declared monkeypox outbreak a public health emergency of international concern. WHO has the authority to announce some disease as public health emergency of international concern. పేర్లోనే ఉంది కదా, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్. అంటే ఇంటర్నేషనల్ వైడ్ ఈ డిసీజ్ స్ప్రెడ్ అవడానికి స్కోప్ ఉంది. సో ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ ఎమర్జెన్సీ థింగ్ విత్ రెస్పెక్ట్ టు హెల్త్ క్రైసిస్. సో వీ నీడ్ టు టేక్ మెజర్స్ టు స్టాప్ దట్ డిసీజ్. సిమిలర్ గా దీనికి ఫర్దర్ గా వచ్చేది, ఇట్ కెన్ ఆల్సో డిఫైన్ సంథింగ్ యాజ్ some disease as epidemic, pandemic. Now they are the one who had announced COVID-19 as pandemic. Okay, decision came on advice from International Health Regulations Emergency Committee. WHO కిందనే ఈ ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ ఎమర్జెన్సీ కమిటీ అనేది ఉంటుంది. దే విల్ బి లుకింగ్ ఇన్ టు ద అనాలిసిస్ ఆఫ్ ఆల్ దోస్ డిసీజెస్, వెదర్ దే ఆర్ డేంజరస్ ఆర్ నాట్, వెదర్ దే ఆర్ రెస్ట్రిక్టెడ్ టు సింగిల్ ఏరియా, వెదర్ దే ఆర్ కంటేజియస్ ఆర్ నాట్. కంటేజియస్ అంటే, see for example, COVID is a contagious disease. If I am having COVID-19 and if some sort of physical touch or these sort of droplets falls on you, you might also get COVID. These things are called as contagious diseases. Now elanti contagious disease ఏమని ఇవన్నీ అనలైజ్ చేయడం వీళ్ళ పని. అనలైజ్ చేసి వీళ్ళు సజెషన్ ఇస్తారు. WHO will be declaring it. Epidemic is an outbreak in a specific area. Pandemic, pan India అంటే ఏంటి? పాన్ ఇండియా మూవీస్ అంటున్నాం కదా, అంటే ఏంటి? ఓవరాల్ ఇండియాలో చేస్తున్నాం. పాండమిక్ అంటే ఓవరాల్ వరల్డ్ లో ఆ ప్రాబ్లం అనేది ఇప్పుడు ఉంది అని, అంతే డిఫరెన్స్, ఇంకేం లేదు. ఏదైనా సరే డిసీజ్ అవుట్ బ్రేకే. ఎపిడమిక్ అనేది డిసీజ్ అవుట్ బ్రేక్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఏరియా. ఇప్పుడు కేరళలోని రీసెంట్ టైమ్స్ లోని బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది వస్తుంది, రైట్? సో అది అక్కడే ఎపిడమిక్. అది ఇంకా ఎపిడమిక్ కింద కూడా అనౌన్స్ చేయలేదు. ఇఫ్ అది చాలా మందికి తక్కువ టైంలో ఎఫెక్ట్ అయితే దాన్ని ఎపిడమిక్ కింద అనౌన్స్ చేస్తారు. Now if complete globe is being affected by the disease, they call it as a pandemic. Okay, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఇంకా అన్ని కంట్రీస్ లోనే వెళ్ళలేదు. ఇది ఇంకా ఫస్ట్ మీకు తెలుసో తెలీదో, COVID-19 ని ఫస్ట్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ కింద అనౌన్స్ చేశారు. అయితే ఎప్పుడైతే ఇంత స్ప్రెడ్ అవుతుందని తెలిసిందో అప్పుడు దాన్ని పాండమిక్ కింద అనౌన్స్ చేశారు. ఓకే, దానికన్నా ముందు ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఎపిడమిక్ కింద అనౌన్స్ చేశారు.
వుహాన్ రీజన్ లోని అండ్ కొన్ని ఏరియాస్ లోని ఎపిడమిక్ కింద అనౌన్స్ చేశారు. ఎప్పుడైతే గ్లోబల్ వైడ్ స్ప్రెడ్ అవుతుందని తెలిసిందో అప్పుడు దాన్ని పాండమిక్ కింద అనౌన్స్ చేశారు. రైట్. సో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అంటే ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు మొత్తం, కానీ చాలా పాసిబిలిటీ ఉంది. పాండమిక్ అంటే ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది. దానికి మనం ఇమీడియట్ గా చాలా క్వారంటైన్ లాంటివి రెస్ట్రిక్షన్స్ కానీ ఎన్నో తీసుకొని రావాలి, అది కంటేజియస్ కాబట్టి. ఫాలోయింగ్ an monkeypox outbreak in Democratic Republic of Congo and outside Africa, it was declared as global PHEIC for second time in 2 years. Monkeypox spread అనేది DRC లో వచ్చింది. Now see, these sort of questions can be asked in indirect ways also. Now in matching they can be giving around 4 to 5 places in news and why they are in news. Last time they had asked a question in 23 and 22 also. They had given around 4 countries and why they are in news. In one of the options says that there is a military coup. For example, in Bangladesh there is a military coup, right? Similarly they had asked there is this authoritarian regime ni తీసేయడం గాని, and one more thing they had asked that there is disease outbreak. అలానే DRC లోని monkeypox disease outbreak అనేది జరిగింది. You need to remember that also. Okay. అయితే monkeypox అంటే ఏంటి? Viral illness caused by monkeypox virus, a species of genus Orthopox virus, first detected in humans in 1917 DRC. అప్పుడు కూడా ఫస్ట్ టైం కూడా అది కాంగోలోనే వచ్చింది. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే లాస్ట్ 2 years లోనే ఇది సెకండ్ టైం దీన్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ కింద అనౌన్స్ చేయడం. లాస్ట్ టైం అనౌన్స్ చేసిన తర్వాత రిలేటివ్ గా దాని మీద యాక్షన్ తీసుకోవడం వల్ల అవి తగ్గాయి కేసులు, తిరిగి ఇప్పుడు మళ్ళీ కేసెస్ స్టార్ట్ అయ్యాయి. నౌ మంకీపాక్స్ ఏంటి? వైరసా బ్యాక్టీరియానా ఏంటి? వైరస్, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ట్యూబర్క్యులోసిస్ వైరసా? అదే ఏ డిసీజ్? వైరల్ డిసీజా బ్యాక్టీరియల్ డిసీజా? వైరల్ డిసీజేనా? పక్కన బ్యాక్టీరియల్ డిసీజ్. ఓకే. మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అని అంటారు కదా, రైట్. సో ఇలాంటి మేజర్ డిసీజెస్ ఏవైతే న్యూస్ లో ఉన్నాయో వాటి గురించి కూడా తెలియాలి. స్ప్రెడ్స్ వై క్లోజ్ కాంటాక్ట్ అండ్ టెండ్స్ టు కాజ్ ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అండ్ పస్ ఫిల్డ్ స్కిన్ లెసన్, అకర్స్ మోస్ట్లీ ఇన్ సెంట్రల్ అండ్ వెస్టర్న్ ఆఫ్రికా అండ్ ఎఫెక్ట్స్ ప్రైమర్లీ గే, బైసెక్చువల్ ఎక్సెట్రా. రైట్. సో మంకీపాక్స్ అనేవి ఎలాగ దిస్ కాంటాక్ట్స్ వల్ల స్ప్రెడ్ అవుతుంది. వ్యాక్సిన్స్ అండ్ థెరపటిక్స్ డెవలప్డ్ ఫర్ స్మాల్ ప్యాక్స్ అండ్ ఇంప్రూవ్డ్ ఫర్ యూజ్ ఇన్ సమ్ కంట్రీస్ కెన్ బి యూజ్డ్ ఫర్ మంకీపాక్స్ ఇన్ సమ్ సర్కమ్స్టెన్సెస్. అయితే మంకీపాక్స్ స్పెసిఫిక్ గా ఎటువంటి వ్యాక్సిన్స్ అనేవి థెరపటిక్స్ అనేవి ఇంకా లేవు. స్మాల్ పాక్స్ కోసం మన ప్రీ ఇండిపెండెన్స్ టైంలో 1850s ఆ టైంలోని స్మాల్ పాక్స్ కోసం ఏవైతే దిస్ వ్యాక్సిన్స్ అవి రెడీ చేసామో దాన్ని దీని కింద వాడుకోవచ్చు అని. రైట్. అయితే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అంటే ఏంటి? యాజ్ పర్ IHR ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్ 2005, an outbreak qualifies as a PHEIC if it's unusual or unexpected. It has potential for international spread and may require an immediate international action. అంటే ఇది రెగ్యులర్ గా జరిగేది కాదు. మనము జలుబు అనేది, కోల్డ్ అనేది రెగ్యులర్ థింగ్. దీన్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా మనం అనౌన్స్ చేయాలి, ఎందుకంటే ఎప్పుడైనా రావచ్చు, ఎవరికైనా రావచ్చు. సో అది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ కాదు. సో ఒక డిసీజ్ ఏదైనా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ కింద దిస్ అనౌన్స్ చేయాలి అంటే ఇట్ షుడ్ బి అన్యూజువల్, ఇట్ షుడ్ బి హ్యావింగ్ ద పొటెన్షియల్ ఫర్ బీయింగ్ స్ప్రెడ్ అక్రాస్ ద వరల్డ్ ఇన్ ఇంటర్నేషనల్ డొమైన్, అండ్ ఆల్సో ఇట్ మే రిక్వైర్ అన్ ఇమీడియట్ ఇంటర్నేషనల్ యాక్షన్. ఇమీడియట్ గా ఇంటర్నేషనల్ యాక్షన్ తీసుకోబోయింటే చాలా ఎఫెక్టివ్. నౌ కోవిడ్ హ్యాస్ బీన్ అనౌన్స్డ్ యాజ్ పాండమిక్. మనం క్వారంటైన్ మెజర్స్ తీసుకోపోయినా, ఫ్లైట్ రెస్ట్రిక్షన్స్ పెట్టకపోయినా ఇబ్బంది అయ్యేదే కాదా మనకి? వ్యాక్సిన్స్, కోవిన్ బాటిల్ ఇవన్నీ క్రియేట్ చేయబోతే చాలా ఇబ్బంది అయ్యేది. సిమిలర్ గా దీన్ని అనౌన్స్ చేయకపోతే ఫస్ట్ థింగ్ ఏంటంటే కంట్రీస్ కి ఫియర్ అనేది వస్తుంది, కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతారు. ఏ కంట్రీస్, ఇప్పుడు ఆఫ్రికా DRC నుండి ఎవరైనా వస్తున్నారు అనుకోండి, వాళ్ళు రానివ్వకుండా పెడతారు, వీసా రెస్ట్రిక్షన్స్ అయి పెడతారు. రైట్. IHR 2005 is a binding international legal agreement involving 196 countries across globe, including all member states of WHO. Now IHR is related to ఎవరిచ్చారు? IHR ఎవరికి రిలేటెడ్? WHO. Okay. PHEIC represents the highest level of alert issued by WHO under IHR. Since 2009, WHO has declared 7 international public health emergencies. 2009 నుండి ఇప్పుడు దాకా అరౌండ్ 7 times ఇలాంటి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీస్ అనౌన్స్ చేశారు. ఫస్ట్ H1N1 ఇన్ఫ్లుయెంజా వైరస్. H1N1 అంటే ఏంటి? మర్చిపోయారు అందరూ, మనం అప్పుడు కాలేజీలో ఉంటాం, స్కూల్లో. H1N1 స్వైన్ ఫ్లూ. ఎస్. పోలియో అవుట్బ్రేక్. ఎస్, పోలియో అవుట్బ్రేక్. ఎబోలా అవుట్బ్రేక్ ఇన్ వెస్ట్ ఆఫ్రికా. జీకా ఎపిడమిక్. ఎబోలా అవుట్బ్రేక్ ఇన్ కాంగో. COVID-19 అండ్ ఎంపాక్స్. రైట్. సో 9 times ఇవి అనౌన్స్ చేశారు PHEIC అనేది. రైట్. నెక్స్ట్ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్.
ఇప్పుడు మీ లోకల్ ఏరియాస్ లోని సమ్ స్పెసిఫిక్ స్టేషన్స్ ని దాన్ని అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద తీసుకొని దాన్ని ఫుల్ డెవలప్ చేస్తున్నారు. సికింద్రాబాద్ ని యాక్చువల్గా సికింద్రాబాద్ వేరే స్టేషన్ తో పోలిస్తే రిలేటివ్ గా చాలా దరిద్రంగా ఉంటుంది, విజయవాడ, వైజాగ్ వాటితో పోలిస్తే. నౌ ఇట్ had also got selected under అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్. ఇట్ ఈస్ గెటింగ్ రివాంప్డ్. బేసికల్ గా ఒక స్టేషన్ అనేది దీంట్లోకి ఇన్వాల్వ్ అయితే దేర్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ విల్ బి డెవలప్డ్, మోడర్నైజ్ అవుతుంది. దిస్ లాజిస్టికల్ ఫెసిలిటీస్ ఈజీ చేస్తారు, స్టేషన్ ని కొంచెం మోడర్నైజ్ చేస్తారు కంప్లీట్ గా. రీసెంట్లీ Dahisar and Kandivali in Mumbai have been added to the Amrit Bharat station scheme. Now, why this is in news? Under this Amrit Bharat station scheme, Dahisar and Kandivali in Mumbai have been added under this scheme. Okay. Now, what is all about this scheme? Now, obviously, since it is about revamping of the stations, it will be dealt by Ministry of Railways. What are the objectives of this scheme? To develop or upgrade railway stations to provide enhanced and modern facilities. As I already told you, main objective of this scheme is modernization. Intends to upgrade and modernize a total of 1275 stations. India lo 1275 stations ni upgrade cheddam anukuntunnaru. Now remember this number. Okay. Now in prelims they can change this number. Involves a long term vision creating master plans like better accessibility, free Wi-Fi, promoting initiatives like one station one product etc. మీరు ఈ మంచి స్టేషన్స్ ఎక్కడైనా వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ చూసారా? చెప్పండి, మీ స్టేషన్ దగ్గరలో ఏదైనా మీ ఊర్లో. ఆల్ ఆఫ్ యూ ఆర్ ఫ్రమ్ తెలంగాణ. వికారాబాద్లో ఏముంది? వన్ స్టేషన్ ఏ ప్రొడక్ట్ అమ్ముతున్నారు? వాట్ ఈస్ దిస్ వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్? నౌ దేర్ విల్ బి సమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ వైజాగ్ స్టేషన్ దే ఆర్ సెల్లింగ్ అరకు కాఫీ అండ్ ఆల్సో there is also sale of this Kondapalli toys. సో ఆ స్టేషన్ ఆ ఏరియాకి ఆ డిస్ట్రిక్ట్ కి దీన్ని ఫ్లాగ్షిప్ కింద తీసుకొని ఆ స్టేషన్ ప్రెమిసెస్ లో ఇది అమ్ముతారు. సో వన్ స్టేషన్ ఈజ్ లింక్డ్ టు వన్ ప్రొడక్ట్. ఫర్ దట్ దానివల్ల స్టేషన్ డెవలప్ అవుతుంది, ఆ హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళు కూడా డెవలప్ అవుతారు కదా. సో వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ కింద కూడా ఈ స్టేషన్స్ అన్నింటినీ రివాంప్ చేద్దాం అనుకుంటున్నారు. వైఫై ఫెసిలిటీస్ ఇవ్వడానికి, సీమ్లెస్ మల్టీ మోడల్ కనెక్టివిటీ అండ్ టు ఎనేబుల్ ద స్టేషన్ ఫంక్షన్ యాజ్ ఎ సిటీ సెంటర్, act as a driver of local economy and facilitate transit oriented development. Right. See, now in society in GS1 there is a topic called urbanization. Right. Similarly, maybe in your anthropology, of course I am not anthropology, in your anthropology also there might be urbanization about from Indian society point of view. Now you need to know a word called as transit oriented development. That meaning enti? Transit oriented development ante enti? ట్రాన్సిట్ అంటే ఏంటి? ఓకే, డెవలప్మెంట్ అంటే తెలుసు కదా. నౌ లాజిస్టికల్ ఫెసిలిటీస్ ని డెవలప్ చేయడం వల్ల, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ని డెవలప్ చేయడం వల్ల ఆ ఏరియాలోని గ్రోత్ అనేది వస్తే దాన్ని ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ అని అంటారు. ఈ కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. నౌ ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో ట్రైన్స్ కన్స్ట్రక్షన్ కానీ ఆర్ ఎల్స్ బుల్లెట్ ట్రైన్స్ కన్స్ట్రక్షన్ కానీ దీనివల్ల ఆ ఏరియాలో డెవలప్మెంట్ వస్తుంది అని నమ్ముతారు. అందుకని ఇవి ఉండాలని అంటారు. ఎందుకంటే ఫాస్ట్ గా బిజినెస్ జరుగుతాయి, ఈజీ మూవ్మెంట్ జరుగుతుంది, లాజిస్టికల్ కాస్ట్ తగ్గుతుంది అని. సో ఇది ఎలా అయితే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ని పెంచడం వల్ల డెవలప్మెంట్ జరిగితే దాన్ని ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ అని అంటాము. ఓకే. నౌ ఆబ్వియస్లీ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ దిస్ ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ బై దిస్ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కదా. వీఆర్ మోడర్నైజింగ్ ఇట్, వీఆర్ ట్రైంగ్ టు ఇంటర్లింక్ ద లోకల్ ఎకానమీ టు ఇట్. నౌ see, you might have seen in many stations there are these massage machines, ఈ ఫిష్ స్పా ఇవన్నీ ఉన్నాయి కదా. సో బేసిక్ ఉంటాయి కదా. సో సమ్వాట్ బిగ్గర్ స్టేషన్స్ లో, చిన్న స్టేషన్స్ కాకుండా నౌ ఆల్ దీస్ విల్ బి యాడింగ్ అప్ టు లోకల్ ఎకానమీ ఆల్సో. సో ఇలాగ గ్రోత్ ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ అని అంటారు దాన్ని. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ని డెవలప్ చేయడం వల్ల ఓవరాల్ ఎకానమీ గ్రోత్ అయితే దాన్ని. మల్టీ మోడల్ కనెక్టివిటీ, అంటే మీరు అంటే ఏంటని అడుగుతున్నారా చెప్తున్నారా? ఓకే. మల్టీ మోడల్ కనెక్టివిటీ. ఇలాగా డౌట్లు వచ్చిన అడిగితే భలే హ్యాపీ అనిపిస్తుంది. నౌ వాట్ ఈస్ ద యూస్ఫుల్ ఇఫ్ ఐ ఆమ్ హియర్ అండ్ కాంట్ ఎక్స్ప్లెయిన్ యూ, ఇట్ ఈస్ ఆఫ్ యూస్లెస్ థింగ్. మీరు డౌట్లు ఉన్నప్పుడు అడిగితేనే, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని 2-3 సార్లు చూడాల్సిన అవసరం ఉండకూడదు. ఓకే, ఉన్నప్పుడే మనం వాడుకోవాలి. మల్టీ మోడల్ కనెక్టివిటీ అంటే నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు తీసుకోండి. షిప్ నుండి ఒక మొబైల్స్ వచ్చాయి, దాన్ని మన చేతికి ఎలా వస్తుంది? ట్రాన్స్పోర్టేషన్. షిప్ ద్వారా రావడానికి అక్కడ ఏం వాడారు? వాటర్ వేస్.
వాటర్ వేస్ వాడారు. అక్కడి నుండి అది ఫర్ షిప్ వైజాగ్ లో వచ్చింది అనుకోండి, దానికి ముంబైలో వెళ్ళాలి. అక్కడి నుండి ఏం చేస్తారు? ట్రైన్ ఎక్కించాలి. అది డైరెక్ట్ గా షాపులకి వెళ్ళిపోద్దా ట్రైన్? సో రైల్వే స్టేషన్ దగ్గర ఆగుతుంది. అక్కడి నుండి ట్రక్స్ ఉంటాయి. అక్కడి నుండి ఫోన్స్కి వెళ్ళేసరికి వాళ్ళ ట్రక్స్ బైక్స్ యూజ్ చేసి డైరెక్ట్ గా షాపులకి వెళ్తాయి. ఇలాగా డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు వాటర్ వేస్ అనేది ఒక మోడ్, ట్రైన్ అనేది ఒక మోడ్, ట్రక్ అనేది ఒక మోడ్. సో బేసికల్గా అక్కడ మనం ట్రైన్స్, రైల్వేస్ యూజ్ చేస్తున్నాం, వాటర్ వేస్ యూజ్ చేస్తున్నాం, రోడ్ వేస్ యూజ్ చేస్తున్నాం. ఇలాగా ఒక ప్రొడక్ట్ ని స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ కి రీచ్ చేయడానికి సీమ్లెస్ అంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మూవ్మెంట్ చేయడానికి ఒక ప్రొడక్ట్ ని డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ని కలుపుతాం. దాన్ని మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్ అని అంటారు. అర్థమైందా? ఇప్పుడు ఒక ప్రొడక్ట్ ని స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ తీసుకెళ్ళాలనుకోండి, అప్పుడు ఎక్కడ ఆబ్స్టకల్ లేకుండా తీసుకెళ్ళండి. ఇలాగే ఇక్కడ ఈ పోర్ట్కి షిప్ రాగానే వెంటనే దానికి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఏంటిది, ట్రైన్ ఫెసిలిటీ ఉంది, గుడ్స్ ట్రైన్ ఫెసిలిటీ ఉంది. అక్కడి నుండి ఇక్కడికి రాగానే నెక్స్ట్ వెంటనే ట్రక్ ఉంది, రోడ్ వేస్ ఫెసిలిటీ. సిమిలర్ గా వెంటనే బైక్స్ ఇన్స్టాల్ చేశారు. ఇలాగ సీమ్లెస్ ట్రాన్స్పోర్టేషన్ చేయడం వల్ల టైం వేస్టేజ్ తగ్గుతుంది, లాజిస్టికల్ కాస్ట్ తగ్గుతుంది. దీనివల్ల కాస్ట్ వాళ్ళు రిలేటివ్ గా అమ్మే కాస్ట్ తగ్గుతుంది కదా. అంటే వాళ్ళకి దాని మీద ఎంత కాస్ట్ పడుతుందో తగ్గుతుంది. ఆర్ఎల్స్ వాళ్ళు తగ్గించకపోయినా వాళ్ళకి ప్రాఫిట్ మార్జిన్ అనేది పెరుగుతుంది. ఓవరాల్ గా ఎకానమిక్ బెనిఫిట్ అవుతుంది. సో ఇలా దీన్ని మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ అంటారు. ఒక ప్రొడక్ట్ ని ఈజీగా తీసుకెళ్ళడానికి డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ని లింక్ చేస్తే దాన్ని మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ అంటారు. సీమ్లెస్ అంటే ఏంటి? వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ ఈజియర్ గా మనం ఒక ప్రొడక్ట్ ని ట్రాన్స్పోర్టేషన్ చేయడం అనేది, రైట్? సో సీమ్లెస్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ని చేయడానికి మల్టీ మోడల్ కనెక్టివిటీని ప్రొవైడ్ చేస్తున్నాం. నవ్వు ఇక్కడ మల్టీ మోడల్ కనెక్టివిటీ ఎందుకు వచ్చింది? ఎప్పుడైతే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ తీసుకొని వస్తున్నారో ట్రైన్స్ ద్వారా గూడ్స్ వస్తాయి, వెంటనే బయటనే దానికి లింక్ చేసి కొన్ని ట్రాన్స్పోర్టేషన్ రోడ్వేస్ ఫెసిలిటీస్ అటాచ్ చేసి ఉంచుతారు, ఇక్కడ నుండి రాగానే డైరెక్ట్ గా వెళ్ళిపోవడానికి. సో ఇలాగా మోడర్నైజ్ చేస్తున్నారు. దీనివల్ల ఈజియర్ ఫ్లో ఆఫ్ గూడ్స్ అనేది జరుగుతుంది, మన కాస్ట్ అనేది పెరుగుతుంది. ఇదంతా ఎందుకు కావాలి అంటే, మేబీ ఐ మైట్ హ్యావ్ టోల్డ్ యూ ఎర్లియర్, ఇండియాలోని ఒక ప్రొడక్ట్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి 100 రూపీస్ అయితే యాజ్ పర్ రిపోర్ట్స్ 14 రూపీస్ ఓన్లీ లాజిస్టిక్స్ కి ఖర్చు అవుతుంది. అంటే ట్రాన్స్పోర్టేషన్ కి, ప్యాకేజింగ్ కి, ఎత్తడానికి, దించడానికి, కూలీలకి, హమాలీలకి అన్ని కలిపి. నౌ గ్లోబల్ స్టాండర్డ్స్ ఆర్ యూరోపియన్ స్టాండర్డ్స్ ఏంటంటే దీన్ని 8% basically. Now India had announced National Logistical Policy 2022. In that the target is to reduce this 14% to 8%, right? సో దానికోసమనే మనం పిఎం ఘాటి శక్తి అనేది తీసుకొని వచ్చాము. ఆర్ఎల్సి అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్స్ అయినా, సాగర్ మాలా స్కీమ్స్ అయినా, భారత్ మాలా స్కీమ్స్ అయినా, ఇవన్నీ కూడా ఆ లాజిస్టికల్ కాస్ట్ తగ్గించడానికి, రైట్? సో ఎప్పుడైతే రోడ్స్ అన్ని బాగున్నాయో ఏం జరుగుతుంది? ఈజియర్ గా ఫ్లో అయిపోతుంది, ట్రాఫిక్ ఎక్కువ ఆగదు, పెట్రోల్ ఖర్చు ఎక్కువ అవ్వదు, ట్రాన్స్పోర్టేషన్ ఫాస్ట్ గా అయిపోతుంది, ఆ పెట్రోల్ ఖర్చు కూడా తక్కువ అవుతుంది, పొల్యూషన్ అనేది తక్కువ ఉంటుంది, ట్రాఫిక్ లాగాల్సిన అవసరం ఉండదు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్ ఎలక్షన్ లో ఓట్లు కూడా వేస్తారు ఎప్పుడైతే అన్ని బాగుంటాయో, ఆంధ్రాలో జరిగినట్టు కాకుండా. ట్రక్ ఆన్ మల్టీ మోడల్ కనెక్టివిటీ అవచ్చు కదా, ఆబ్వియస్ గా. సి ఎనీథింగ్ విచ్ విల్ బి లింకింగ్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, ఇట్ విల్ బి మల్టీ మోడల్ కనెక్టివిటీ. నో అలా ఎందుకు చేస్తున్నారు? ఈజియర్ గా ట్రాన్స్పోర్ట్ అయిపోవడానికి కదా. ట్రైన్ లో తీసుకొస్తున్నారు, వెంటనే అది రాగానే ఈ ట్రక్స్ ని బయటకు పంపించవచ్చు కదా, అప్పుడు ఈజియర్ గా కావాల్సిన లొకేషన్కి వెళ్ళిపోతాయి అవి. గ్రాస్ ఎన్విరాన్మెంటల్ ప్రొడక్ట్ ఇండెక్స్, రీసెంట్ గా ఉత్తరాఖండ్ బికేమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు లాంచ్ ఏ గ్రాస్ ఎన్విరాన్మెంట్ ప్రొడక్ట్ ఇండెక్స్. గ్రాస్ ఎన్విరాన్మెంటల్ ప్రొడక్ట్ ఇండెక్స్ ఇస్ ఏ నోవెల్ మెథడ్ టు ఎవాల్యుయేట్ ఎకలాజికల్ డెవలప్మెంట్ కాజ్డ్ బై హ్యూమన్ ఇంటర్వెన్షన్స్, రైట్? ఏమర్థమవుతుంది దీనివల్ల మీకు? గ్రాస్ ఎన్విరాన్మెంటల్ ప్రొడక్ట్ ఇండెక్స్, మనం చేస్తున్న మాడిఫికేషన్స్ వల్ల ఎకలాజికల్ డెవలప్మెంట్ ఎంత జరుగుతుందో దాన్ని కనిపెట్టడానికి, ఆర్ఎల్స్ దాన్ని మానిటైజ్ చేయడానికి గ్రాస్ ఎన్విరాన్మెంటల్ ప్రొడక్ట్ ఇండెక్స్ అనేది ఒకటి మనం ఐడెంటిఫై చేస్తున్నాం. యు నో అబౌట్ జీడిపి, రైట్? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. వాట్ ఈస్ ఇట్ బేసికల్లీ? ఇట్ ఈస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అన్ ఎకానమీ ఇన్ అన్ ఇయర్. ఫైనల్ గుడ్స్, నాట్ ఇంటర్మీడియట్ గుడ్స్, రైట్? అయిపోయిందా జీడిపి అంతా? అయిపోయింది కదా. సో ఇన్ అన్ ఎకానమీ ఇన్ ఇయర్. సిమిలర్ గా యూ మైట్ హ్యావ్ సీన్ విత్ రెస్పెక్ట్ టు జీడిపి నెగిటివ్స్ ఏంటి అంటే, జీడిపి క్యాల్కులేషన్ లో నెగిటివ్స్ ఏంటి అంటే, ఫస్ట్ నెగిటివ్ ఏంటి? మనం హౌస్ హోల్డ్ ట్రాన్సాక్షన్స్ ఏం చేస్తామో అవి అందులో కౌంట్ అవ్వవు. మన పేరెంట్స్ మనకు చేస్తున్న కేర్ ఎకానమీ ఇవేవి కౌంట్ అవ్వవు. నెక్స్ట్ బార్టర్ ట్రాన్సాక్షన్స్ మనం ఏం చేసుకున్నా అవి కౌంట్ అవ్వవు. సిమిలర్ గా దీన్ని
ఎక్స్టర్నాలిటీస్ అంటారు. సిమిలర్ గా ఏవైతే మనం ఈ జీడిపిని పెంచుతున్నాం, ఎకానమీ గ్రోత్ చేస్తున్నాం, కానీ దానివల్ల ఎన్విరాన్మెంటల్ కొన్ని దగ్గర డ్యామేజ్ అవుతుంది కదా, దాన్ని ఇక్కడ మైనస్ చేయట్లేదు మనం, దాని యొక్క ఎఫెక్ట్ మైనస్ చేయట్లేదు. సో జీడిపి క్యాలిక్యులేషన్ ఉండే మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే అవి. సో నెగిటివ్ ఎక్స్టర్నాలిటీస్ ఏవైతే ఉందో సొసైటీకి ఆర్ఎల్సి ఎన్విరాన్మెంట్ కి, అవి మనం యాడ్ చేయం. అయితే ఈ గ్రాస్ ఎన్విరాన్మెంటల్ ప్రొడక్ట్ ఏంటంటే, ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ కి మనం తీసుకున్న మెజర్స్ కూడా దాన్ని ఒక ఫిగర్ రూపంలోనే అనౌన్స్ చేస్తున్నాం మనం, రైట్? సో 4 pillars ఆఫ్ జీఈపీఐ: ఎయిర్, సాయిల్, ట్రీ అండ్ వాటర్. ఈ గ్రాస్ ఎన్విరాన్మెంటల్ ప్రొడక్ట్ ఎంత అనేది ఫైనల్ చేయడానికి ఒక ఫార్ములా అనేది వాళ్ళు చేశారు. ఎయిర్ జీఈపీ ఇండెక్స్, వాటర్ జీఈపీ ఇండెక్స్, సాయిల్ జీఈపీ ఇండెక్స్ అండ్ ఫారెస్ట్ జీఈపీ ఇండెక్స్. దీని ద్వారా మనం తీసుకుంటున్న ఎన్విరాన్మెంటల్ మెజర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్ళి ఒక ప్లాంట్ ని, ఒక ట్రీని ప్లాంట్ చేశారు, బేసికలీ సాప్లింగ్ ని ప్లాంట్ చేశారు. సో దానివల్ల కొంత ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది కదా, ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, కార్బన్ ని తీసుకోవడం అవుతుంది, దానివల్ల కొంత బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఇవన్నీ ఎంత, దీనికి ప్రొడక్ట్ ఎంత, సో దీని ఫైనల్ అమౌంట్ ఎంత అనేది కనిపెట్టడానికి ఒకటి తీసుకొని వచ్చారు, అది గ్రాస్ ఎన్విరాన్మెంట్ ప్రొడక్ట్ ఇండెక్స్. అయితే ఇది ఎందుకు ఉత్తరాఖండ్ తీసుకొని వచ్చిందంటే, బేసికల్లీ ఉత్తరాఖండ్ ఈస్ హిమాలయన్ స్టేట్ ఆర్ నాట్? హిమాలయన్ స్టేట్ కదా, హిల్లీ రీజన్, హిమాలయన్ స్టేట్, మలైస్ ఉంటాయి కదా దాంట్లో, నాకు డౌట్ పడుతుంది. సో హిమాలయన్ స్టేట్, ఇట్ ఈస్ అన్ హిమాలయన్ స్టేట్. నౌ ఇట్ ఈస్ రిలేటివ్లీ ఏ ఫ్రెజైల్ ఎకోసిస్టమ్. ఫ్రెజైల్ అంటే ఏమైనా మీరు గూడ్స్ పంపించినప్పుడు ఫ్రెజైల్ గూడ్స్ హ్యాండిల్ విత్ కేర్ ఉంటుంది కదా, ఫ్రెజైల్ హ్యాండిల్ విత్ కేర్ అని ఉంటుంది కదా. బేసికలీ అక్కడ మనం ఎక్కువ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేయకూడదు. నా హిమాలయన్ ఎకోసిస్టమ్ కూడా మనం ఎక్కువ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేయకూడదు. ఉత్తరాఖండ్ అనేది ఫ్రెజైల్ ఎకోసిస్టమ్ లో ఉండడం వల్ల దాన్ని మనం ఎక్కువ డిస్టర్బెన్స్ చేయకూడదు కాబట్టి అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది జరగకూడదు, రిలేటివ్ గా జరగకూడదు. సో అలాంటి సిచ్యువేషన్ లోని వాళ్ళు చేస్తున్న కాంట్రిబ్యూషన్ టు ద ఎకానమీ ఎలా తెలుస్తుంది? ఆబ్వియస్ గా వాళ్ళు కూడా కావాలంటే ఇండస్ట్రీలు పెట్టొచ్చు, ఏమైనా డెవలప్మెంట్ చేయొచ్చు, కానీ వాళ్ళు పెట్టలేరు, ఎందుకంటే అక్కడ ఫ్రెజైల్ ఎకోసిస్టమ్, వాళ్ళకి కొన్ని ఇన్హిబిషన్స్ ఉన్నాయి. కానీ వీళ్ళు ఎన్విరాన్మెంట్ అయితే ప్రొటెక్ట్ చేస్తున్నారు కదా, ట్రీస్ ఉన్నాయి, ఎయిర్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది, సాయిల్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది. సో అలాంటి సిచ్యువేషన్ లో వీళ్ళు చేస్తున్న కాంట్రిబ్యూషన్ ని కౌంట్ చేయాలంటే ఒకటి ఉండాలి కదా, జీడిపి లాంటిది. సో ఎన్విరాన్మెంట్ వీళ్ళు చేస్తున్న కాంట్రిబ్యూషన్ ని జీఈపీ అని ఒకటి తీసుకొని వచ్చారు, గ్రాస్ ఎన్విరాన్మెంటల్ ప్రొడక్ట్ ఇండెక్స్. వరల్డ్ వైడ్ దేర్ ఈస్ అ సిమిలర్ థింగ్ ఫ్రమ్ భూటాన్, ఓకే, అండ్ దే ఆర్ ఆల్సో ద ఫస్ట్ కంట్రీ టు గివ్ గ్రాస్ హ్యాపీనెస్ ఇండెక్స్. విన్నారా ఇది? గ్రాస్ హ్యాపీనెస్ ఇండెక్స్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అవి విన్నారా? చెప్పారు ఇది క్లాస్ లో, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అవి? ఓకే, అది కూడా ఎకానమీలోనే చెప్తారు యాక్చువల్లీ. అది సిగ్నిఫికెన్స్ ఏంటి? హెల్ప్ అసెస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఆంథ్రోపాలజికల్ ప్రెజర్ ఆన్ అవర్ ఎకోసిస్టమ్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్, ఆల్సో క్యాలిక్యులేట్స్ వాట్ వి పుట్ బ్యాక్ ఇన్ టు ద ఎన్విరాన్మెంట్, quantifies contributions of natural ecosystems to the economy and overall welfare. సో ఎన్విరాన్మెంట్ మన ఎకానమీకి ఎంత యూజ్ అవుతుంది ఏంటి అనేది క్వాంటిఫై చేయడానికి ఈ గ్రాస్ ఎన్విరాన్మెంటల్ ప్రొడక్ట్ ఇండెక్స్ అనేది యూజ్ అవుతుంది. ఏ స్టేట్ లో ఫస్ట్ స్టార్ట్ చేశారు? ఉత్తరాఖండ్ లో స్టార్ట్ చేశారు. పేపర్ ఓపెన్ చేయడం. బిగ్ బాస్కెట్ నౌ ఇట్ టాటా ఎంటర్ప్రైజ్ 10 minutes అంట. నౌ వాట్ ఈస్ దిస్ బేసికలీ? నో, ఇఫ్ ఐఎమ్ టెల్లింగ్ వన్ వర్డ్ దేర్ ఈస్ సమ్ సిగ్నిఫికెన్స్ టు ఇట్. తిప్పేయండి పేపర్ ని. ఇదేంటి? బిగ్ బాస్కెట్ అనేది ఈ కామర్స్. నౌ దేర్ ఇస్ సమ్ మోర్ మోడిఫికేషన్స్ ఇన్ టు దెమ్. ఇప్పుడు ఈ కామర్స్ కింద ముందు మనం ఏమనేవాళ్ళం? అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇవన్నీ. అవి ఎన్ని రోజుల్లో మనకు డెలివరీ వచ్చేది? సో 5 days, 3 days, 2 days అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉంటే 1 day, 2 day అలా మనకు వచ్చేది. నౌ ఇన్ హౌ మెనీ డేస్ దే ఆర్ డెలివరింగ్? విత్ ఇన్ 10 minutes. డుంజో అయితే 9 minutes, జెప్టో అయితే 9 minutes. సో దీన్ని క్విక్ కామర్స్ అని అంటున్నారు. ఇప్పుడు క్విక్ కామర్స్, ఇన్ యువర్ ఆన్సర్స్ యూ హ్యావ్ టు యూజ్ దిస్ క్విక్ కామర్స్. ఓకే, నౌ విత్ రెస్పెక్ట్ టు దిస్ క్విక్ కామర్స్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఫస్ట్ థింగ్ బెనిఫిట్ చెప్పండి. క్విక్ కామర్స్ వల్ల ఈజియర్ గా మనకి ఎలాంటి పొజిషన్ ఉన్నా 24/7 మనకి ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి, ఫాస్ట్ గా దొరుకుతున్నాయి, ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది వాళ్ళకి, లోకల్ ట్రేడర్స్ కి ఏమో వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది, ఎక్కువ సేల్ అవుతుంది, రైట్. ఇవన్నీ నెక్స్ట్ గిగ్ ఎకానమీ డెవలప్ అవుతుంది. గిగ్ అంటే హవర్లీ బేసిస్ అని కాదు, పర్ పీస్ ఆఫ్ వర్క్. ఇప్పుడు యూబర్ మీరు ఎక్కారనుకోండి, ఆ రైడ్ కింద ఆ పర్సన్కి వస్తుంది 70% కంపెనీ, 70% అతనికి, 30% కంపెనీ వాడికి అనుకోండి. నౌ అది ఆ రైడ్ వర్క్, అది హవర్లీ బేసిస్ కాదు. నౌ ఇఫ్ ఐఎమ్ టీచింగ్ హియర్ ఐఎమ్ గెట్టింగ్ పర్ హవర్లీ బేసిస్. సో ఐఎమ్ ఏ గిగ్ వర్కర్ బేస్డ్ ఆన్ పర్ హవర్లీ బేసిస్. సిమిలర్లీ ఇక్కడ నా పీస్ ఆఫ్ వర్క్ ని హవర్లీ బేసిస్ తో కౌంట్ చేస్తున్నారు, అక్కడ పీస్ ఆఫ్ వర్క్ ని రైడ్ తో కౌంట్ చేస్తున్నారు.
ఇక స్విగ్గీ అలానే పర్ డెలివరీ ఇస్తారు. స్విగ్గీ డెలివరీ ఇస్తారు కదా, మనం జొమాటో స్విగ్గీ కానీ బావర్చి నుండి వచ్చిన పర్ డెలివరీ వాళ్ళకి ఇస్తారు. నో సిమిలర్ గా దీనివల్ల వచ్చే అవి పాజిటివ్స్. నో నెగిటివ్స్ ఏంటి? ఎప్పుడైతే 10 minutes 9 minutes ఇలా అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఫాస్ట్ గా వెళ్ళాలనుకుంటారు, అప్పుడు యాక్సిడెంట్స్ పెరుగుతాయి. రైట్. ఇంకా అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ యూజింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ నౌ. ఈ క్విక్ కామర్స్ కి వెళ్ళడం వల్ల నెంబర్ ఆఫ్ వెహికల్స్ అనేవి పెరిగిపోవడం వల్ల పొల్యూషన్ ఇంకా పెరుగుతుంది, ఫాసిల్ ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది ఇంకా పెరుగుతుంది, వాళ్ళ మీద ప్రెషర్ అనేది పెరుగుతుంది, సైకలాజికల్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఫాస్ట్ గా డెలివరీ చేయాలి, దాని లేకపోతే రేటింగ్ ఆగిపోద్ది, నెక్స్ట్ టైం ఆర్డర్లు ఆగిపోతాయి, ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆల్ దీస్ ఆర్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్. ఓకే, ఇవన్నీ గిగ్ ఎకానమీకి రిలేటెడ్ దాంట్లోని కొత్తగా టర్న్ అవుతున్న టాపిక్స్, క్విక్ కామర్స్ లాంటివి. యా, సి JNK election to be held in 3 phases from September 18. See, this after 2019. ఎప్పుడైతే JNK రీఆర్గనైజేషన్ చేసి 2019 లోని JNK ని యూటీ కింద అనౌన్స్ చేశారో అండ్ లడక్ ని యూటీ కింద ఫామ్ చేశారో అప్పటి నుండి ఎలక్షన్స్ అనేవి జరగలేదు. అండ్ ఇన్ఫాక్ట్ దానికి ముందు కూడా ఒక 6 years నుండి ఎలక్షన్స్ అనేవి జరగలేదు. అంటే అప్పుడు దాకా రూలింగ్ లో ఉన్న గవర్నమెంట్ ని తీసేసి ప్రెసిడెంట్ రూల్ పెట్టారు. ఇంకొక 6 months లో గవర్నమెంట్, మెహబూబా ముఫ్తీ గవర్నమెంట్ ఉండేది అప్పుడులోని, మెహబూబా ముఫ్తీ గవర్నమెంట్ ని తీసేసి ప్రెసిడెంట్ రూల్ అనేది వచ్చింది. సో అరౌండ్ 10 years నుండి అక్కడ ఎలక్షన్ అనేది జరగలేదు. ఆఫ్టర్ September 18, from the September 18, first time elections are going to be held now. One more thing is that here, now Election Commission of India, మీరు పార్టీ అయితే, పార్టీ స్టార్ట్ అయిందా? డెమోక్రసీ ఏదో అయినట్టుంది, ఓన్లీ డెమోక్రసీ అయిందా? Now see, in your party, both for prelims and mains, constitutional bodies, non-constitutional bodies and executive bodies, basically all these are very important for our both prelims and mains. Every year in mains, one 10 marker and one 15 marker will be coming with respect to these bodies. They are relatively చాలా ఈజీ. ఓకేనా? ఒక 10-15 బాడీస్ ఉంటాయి, దాని మీద ప్రతి దాని మీద ఒక 2 pages 3 pages నోట్స్ రాసుకుంటాం, దాన్ని చదువుతాం, ఆన్సర్స్ రిప్రజెంట్ చేస్తాం. ఆ బాడీస్ ప్రతి బాడీ కూడా దాని యొక్క ఫీచర్స్ ఏంటి, దాని యొక్క క్రిటిసిజమ్స్, ప్రాబ్లమ్స్ ఏంటి, దాని ఇంప్రూవ్మెంట్స్ కి ఏం చేయాలి, సజెషన్స్, ఏదైనా కమిటీ, సెకండ్ ARC ఏం చెప్పింది, NCRWC ఏం చెప్పింది, సర్కారీ కమిషన్ ఏం చెప్పింది, అలాగే స్పెసిఫిక్ బాడీకి స్పెసిఫిక్ ఇవి ఉంటాయి. ప్రిలిమ్స్ కి అయితే ఆటోమేటిక్ గా అవి 2-3 questions వస్తాయి. పాలిటీ వరకు నీతి ఆయోగ్ కానీ, అలా CCI కానీ, పవర్స్, ఫినాన్స్ కమిషన్, ఏది స్టాట్యూటరీ బాడీ అని, ఏది కాన్స్టిట్యూషనల్ బాడీ అని. అది ECIకి ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ECIకి వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఏంటి అంటే ఎలక్షన్ కండక్ట్ చేయడం, ఆర్ఎల్స్ బై ఎలక్షన్ కండక్ట్ చేయడం, ఎలక్టోరల్ రోల్స్ ప్రిపేర్ చేయడం. ఎలక్టోరల్ రోల్స్ అంటే ఓటర్ లిస్ట్ ఎలక్టోరల్ రోల్స్ అంటారు. ఇవి కాకుండా ECIకి ఉండే ఇంకొక పవర్ ఏంటి అంటే, దేర్ విల్ బి సమ్ డిస్టర్బ్డ్ స్పేసెస్ లైక్ JNK అండ్ ఆల్. నౌ ఎలక్షన్స్ కాన్ బి కండక్టెడ్ ఇన్ దోస్ ప్లేసెస్. అయితే వీళ్ళు అక్కడ ఉన్న సిచ్యువేషన్ అనలైజ్ చేసి ఎలక్షన్ పెట్టగలమా లేదా అని వీళ్ళే ఫైనల్ చేయాలి. నౌ JNK లో పెట్టాలా వద్దని ఇప్పుడు ఫైనలైజ్ చేశారు. ఓకే, అక్సెప్టబుల్. పార్ట్స్ ఫర్ 100 ISRO satellites. Hyderabad based Anant Technologies Private Limited on Friday announced that the EOS Earth Observation Satellite 8 satellite successfully placed into orbit by ISRO's SSLV D3 is the 100th satellite to which the firm has contributed parts. Second page లో ఉంది కదా మొత్తం. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే, మనకు ఆ కంపెనీ పేరు తెలియక్కర్లేదు, ఏమీ తెలియక్కర్లేదు. ఒకటి, and one more thing, if required, you can remember this company's name also. Hyderabad based Anant Technologies Private Limited. How they are contributing to the space economy? Indian government is planning to improve the private sector participation in the space. Right? Private sector participation space లో పెంచుదాం అనుకుంటున్నారు. దాంట్లో భాగంగా దిస్ అగ్నికుల్ కాస్మోస్ అనే కంపెనీని దిస్ 3D ఇంజన్, స్పేస్ ఇంజన్ ని లాంచ్ చేశారు. ఆర్ఎల్స్ హైదరాబాద్ బేస్ లో టీ హబ్ లో ఉన్న స్కై రూట్ ఏరోస్పేస్ అనేది ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ రాకెట్ ని లాంచ్ చేసింది. అలానే వీళ్ళు కూడా. సో స్పేస్ ఎకానమీ, ప్రైవేట్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ కోసమని ఈ ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు, అనంత్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని. నౌ వాట్ ఆర్ దీస్ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్? సైన్స్ అండ్ టెక్నాలజీ అయిందా? అలాగే. సో అందులోని అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అంటే ఏంటి, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు తెలుస్తాయి. అర్త్ అబ్జర్వేషన్ బేసికల్ గా అర్త్ లోని దిస్ సార్ట్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ ఎలా ఉన్నాయి, ఆర్ఎల్స్ పొల్యూషన్ ఎంత ఉంది, ఇలాంటివన్నీ రిమోట్ సెన్సింగ్ ద్వారా, అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అన్న రిమోట్ సెన్సింగ్ అన్న ఒకటే, వాళ్ళు తీసే ఇమేజెస్ ద్వారా, వాళ్ళు పంపించే పిక్టోగ్రాఫ్స్ ద్వారా మనకి ఐడెంటిఫై చేస్తాం. అలాంటి వాటి కోసం మనం ఎక్కడి నుండి తీస్తే అవ్వదు కదా, శాటిలైట్ నుండి తీస్తే ఏమవుతుంది, పెద్ద ఇమేజ్ అనేది వస్తుంది. సో అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఎప్పుడు బాగా పనిచేస్తుంది?
ఎంత హైట్ లో ఉంటే అంత పెద్ద పిక్చర్ వస్తుంది కదా. సో వాటిని జియో స్టేషనరీ ఆర్బిట్స్ లో పెడతారు, జియో అని. వేరియస్ టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ ఉంటాయి, జియో స్టేషనరీ ఆర్బిట్స్, మిడిల్ ఎర్త్ ఆర్బిట్స్, ఇట్లా బోల్డ్ అని ఉంటాయి. సో మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ అది పెద్ద కాన్సెప్ట్ యాక్చువల్లీ, ఒక 2 hours క్లాస్, ఆర్బిట్స్ ఫంక్షనింగ్ అదంతా. అయితే వీటిని జియో స్టేషనరీ ఆర్బిట్స్ లో పెడతారు, ఎందుకంటే అవి 36,000 kilometers అబోవ్ లో ఉంటాయి ఫ్రమ్ ద ఎర్త్. సో ఎక్కువ చూడడానికి స్కోప్ ఉంటుంది. సో అలాగే రీసెంట్ గా అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 8 ని లాంచ్ చేశారు. దాంట్లోని మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ దానికి పార్ట్స్ సప్లై చేసింది. అయితే నౌ వన్ మోర్ థింగ్ హియర్ యూ నీడ్ టు నో ఇస్ దట్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. నౌ దిస్ ఈస్ రీసెంట్ ఇన్వెన్షన్ ఫ్రమ్ ద ఇస్రో. ఎర్లియర్ వీ యూస్ టు హ్యావ్ ఫస్ట్ స్టార్టింగ్ లోనే శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది ఉండేది 1960s లో. ఆ తర్వాత ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది వచ్చింది. ఆ తర్వాత దిస్ పిఎస్ఎల్వి అనేది వచ్చింది. ఆ తర్వాత జిఎస్ఎల్వి వచ్చింది. ఇప్పుడు నౌ వన్ మోర్ థింగ్ ఈస్ దట్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ద అడ్వాంటేజ్ ఆఫ్ దీస్ ఎస్ఎస్ఎల్విస్ చాలా ఈజీ టు అసెంబుల్ దెమ్, అండ్ చాలా తక్కువ మంది 2 రోజులు అసెంబుల్ చేసేయగలరు. చిన్న చిన్న శాటిలైట్స్ ని ఈజీగా లాంచ్ చేయొచ్చు. దీని ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే బయట కంట్రీస్ తో టైఅప్ అవుతున్నాము, వాళ్ళ శాటిలైట్స్ పంపుతున్నాము, మన ఎకానమీని మనం బిల్డప్ చేసుకున్నాం, రైట్. అయితే ఈ శాటిలైట్ లాంచ్ వెహికల్స్, ఆర్బిట్స్, ఇదంతా మీరు స్పేస్ టెక్నాలజీ చాప్టర్ చెప్తారు, అందులో బాగా తెలుసుకుంటారు, రైట్. వెరీ ఇంపార్టెంట్ కూడా. ఆ ప్రతి కాన్సెప్ట్ ని చాలా క్లియర్ గా నేర్చుకోండి, సగం డిఫికల్టీస్ మనకు తగ్గిపోతాయి దాంట్లో. No, you see, now GSLV can take up to 8,000 kgs. This SSLV can take only up to 500 kgs. And అందులో GSLV లో కూడా 2 different types ఉంటాయి. ఓన్లీ 500 లో ఎర్త్ ఆర్బిట్స్ ఉంటాయి. ఓన్లీ 500 kilometers అప్ వరకు తీసుకెళ్లాలంటే 8,000 kgs వెయిట్ ని తీసుకెళ్లగలదు. ఆర్ 35,000 kilometers వరకు తీసుకెళ్లాలంటే ఓన్లీ 4,000 kgs ని తీసుకెళ్లగలదు. సో అలాగే డిఫరెన్స్ ఉంటాయి. పిఎస్ఎల్వి అయితే ఓన్లీ 4,000 kgs వరకు తీసుకెళ్ళడం అవుతుందని, ఇలా డిఫరెంట్ ఉంటాయి. సౌత్ వెస్ట్ మాన్సూన్ అన్న కాన్సెప్ట్ మీకు జాగ్రఫీలో ఎంతో ఇంపార్టెంట్. ఇండియన్ మాన్సూన్ ని సౌత్ వెస్ట్ మాన్సూన్ అని కూడా అంటారు. ఎన్సీఆర్టీస్ జాగ్రఫీకి ఎన్సీఆర్టీసే బైబుల్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ఇయర్ ప్రిలిమ్స్ లో వచ్చిన జాగ్రఫీ పేపర్ అరౌండ్ 12 or 13 క్వశ్చన్స్ వచ్చాయి. ఎవ్రీ క్వశ్చన్, నాట్ ఈవెన్ ఎ సింగిల్ క్వశ్చన్ ఈస్ అవుట్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ. ఓకే, ఎవ్రీ క్వశ్చన్ ఈస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద వర్డింగ్స్ ఆఫ్ ఎన్సీఆర్టీ. ఎర్లియర్ అట్లీస్ట్ దే వుడ్ బి ఆస్కింగ్ జాగ్రఫీ డిఫికల్ట్ క్వశ్చన్స్. ఇయర్ అయితే అది కూడా లేదు, కంప్లీట్ ఎన్సీఆర్టీస్ వర్డ్ సెంటెన్సెస్ లేపి మరీ ఇచ్చారు. సో అండ్ ఆబ్వియస్ గా ఎందుకు జాగ్రఫీకి ఎన్సీఆర్టీస్ ఇంపార్టెంట్ అంటే అవి చాలా కాంప్రహెన్సివ్ ఉంటాయి జాగ్రఫీ ఎన్సీఆర్టీస్, వేరే సబ్జెక్ట్స్ లో కాదు. నో మీరు పాలిటీకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్ చదివినా సరే లక్ష్మీకాంత్ అనేది పక్కా చదవాల్సిందే. ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్ చాలా క్రిస్ప్ గా ఉంటుంది. బట్ జాగ్రఫీ ఎన్సీఆర్టీస్ అలా కాదు. మీ 6th to 12th చదివితే ప్రతి కాన్సెప్ట్ క్లియర్ గా కవర్ అయిపోతుంది. అయితే ఓన్లీ కొన్ని ఇండస్ట్రీస్, హ్యూమన్ ఫిజికల్ జాగ్రఫీ కాకుండా హ్యూమన్ జాగ్రఫీ ఉంటుంది కదా, అక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే అది అప్డేట్ అవ్వకపోవడం బుక్. హ్యూమన్ జాగ్రఫీ వరకు కావాలంటే మీరు వేరే చూడొచ్చు, కానీ దీనికి మాత్రం ఎన్సీఆర్టీస్ అనేది మనకి ఎవ్రీ లైన్ తెలియాలి. ఎవ్రీ లైన్ గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ లైన్ అంటే ఎవ్రీ లైన్. నైట్రోజన్ ఎంత హైట్ వరకు ఉంటుంది, వాటర్ వేపర్ ఎంత హైట్ వరకు ఉంటుంది, ఎన్సీఆర్టీలో ఉండే ప్రతిదీ. ఇవన్నీ కూడా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు క్వశ్చన్ అడిగారు. వాటర్ వేపర్, దిస్ వాటర్ ఫెసిలిటీ క్వశ్చన్ అరౌండ్ 3 times అడిగారు. సీస్ లోనే ఎక్కువ వాటర్ ఉంటుందా, ఆర్ ఎల్స్ గ్లేషియర్స్ లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ ఉంది అని అరౌండ్ 3 times అడిగారు. ఇప్పుడు ఆ క్వశ్చన్ ఇదంతా ఎన్సీఆర్టీలో డైరెక్ట్ గా ఉంటుంది. ఇస్రోస్ ఎస్ఎస్ఎల్వి సక్సెస్ఫుల్లీ లాంచెస్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఇంటూ ఆర్బిట్. నౌ దిస్ ఎస్ఎస్ఎల్వి అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. when you will be going about this launch vehicles, reading about this, you will be knowing more about them. What is inflation? See, already we had discussed this. Apathy continues about monkeypox virus. The essence of India's inflation problem. Inflation అంటే ఇన్ఫ్లేషన్ చాప్టర్ అయిపోయిందా? సిపిఐ, డబ్ల్యూపిఐ అన్ని అయిపోయాయి కదా. ఓకే, సిపిఐ ఎవరు రిలీజ్ చేస్తారు? ఆబ్వియస్ గా గుర్తుండడానికి లేదు, ఒకసారి చదివితే ఏం గుర్తుండవు, కానీ జనరల్ గా అడుగుతున్నాను అంతే. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ లోని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఓకే, ఎన్ఎస్ఎస్ఓ అనేది ఇప్పుడు లేదు యాక్చువల్లీ. సిఎస్ఓని ఎన్ఎస్ఎస్ఓని కలిపేసి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది చేశారు. ఓకే, ది ఎసెన్స్ ఆఫ్ ఇండియాస్ ఇన్ఫ్లేషన్ ప్రాబ్లమ్. బేసికలీ దే ఆర్ గివెన్ కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ఇన్ఫ్లేషన్. ఇఫ్ పాసిబుల్ రీడ్ దట్ ఎడిటోరియల్. మీకు తెలిసిన ఇన్ఫ్లేషన్ గురించి తప్ప ఇంక ఎక్స్ట్రా మీరు ఎగ్జామ్ లో ఏం రాయలేరు కూడా. ఆల్రెడీ మీకు చాలా ఎక్కువ తెలిసి ఉండదు ఇన్ఫ్లేషన్ గురించి.
రీటైల్ ఇన్ఫ్లేషన్, హోల్సేల్ ఇన్ఫ్లేషన్, కాజెస్ ఏంటి, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ కానీ, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ కానీ, ఇవి తెలుసు కదా. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, ఇలాంటివన్నీ. ఎకానమీ బాగా అర్థమైందా? ఎకానమీ మీకు ఎంత బాగా అర్థమైతే పేపర్ అంత బాగా చదువుతారు. సిమిలర్ గా విత్ పాలిటీ. అండ్ ఆల్సో దీస్ టూ విల్ బి క్యారింగ్ అరౌండ్ 30 to 35 క్వశ్చన్స్ ఇన్ ప్రిలిమ్స్. ఓకే, ఒకవేళ మీకు సరిగ్గా అర్థం అవ్వకపోయినా సరే ఆల్టర్నేట్ చూడండి. అర్థం అవ్వకపోతే సెన్స్ వాళ్ళు చెప్పిన దాంట్లో ప్రాబ్లం అనట్లేదు నేను, మీరు అర్థం చేసుకోవడంలో ప్రాబ్లం ఉంటే, సిన్స్ జాగ్రఫీ అండ్ ఎకానమీ ఆర్ రిలేటివ్లీ టెక్నికల్ సబ్జెక్ట్స్, సమ్ మైట్ ఫేస్ ప్రాబ్లమ్ విత్ రెస్పెక్ట్ టు దోస్ సబ్జెక్ట్స్. ఓకే, సమ్ స్టాండర్డ్ బుక్స్ ని మార్చడం కానీ, ఎవరైనా అడగడం కానీ ఏదైనా చేయండి, బట్ ప్లీజ్ డోంట్ లీవ్ దోస్ సబ్జెక్ట్స్. ఓకే, network page number 12. Network of Women in Media India has introduced a new set of guidelines to boost equity in newsrooms. Basically newsrooms అంటే ఈ జర్నలిజమ్స్ ఈ సర్కిల్స్ ఉన్నాయి కదా. పేజ్ నెంబర్ 12 దిస్ రైట్ బాటమ్, పేజ్ నెంబర్ 12 రైట్ బాటమ్ లోని, అందులోని న్యూస్ రూమ్స్ లోని ఎక్కువ జర్నలిస్ట్ బేసికలీ మెన్ ఉన్నారు, ఫీమేల్ జర్నలిస్ట్ ఉండాలి, అండ్ ఆల్సో ఎల్జిబిటి కమ్యూనిటీ వాళ్ళకి కూడా రికగ్నిషన్ ఉండాలి అని వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. అండ్ సి సెబీ ఈస్ హైలీ న్యూస్ ఇన్ ద లాస్ట్ 6 months because of unwanted circumstances or Adani issues and all. So know about SEBI. Capital market chapter అయిందా? Capital market chapter, share market అవ్వలేదు కదా economy. So in that you will be knowing about SEBI, and SEBI had formed by a statutory act, SEBI Act 1992. It will be dealing with all the share market transactions, capital market transactions. SBI raises loan rates by 10 basis points, EMIs swell అని ఉంది కదా. అయితే ఆ కిందన SBI, ది కంట్రీస్ బిగ్గెస్ట్ లెండర్, రైజ్డ్ ద MCLR, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్. MCLR అయిందా? లెండింగ్ రేట్స్ బేసికలీ MCLR. బేసిక్ మనీ అండ్ బ్యాంకింగ్ చాప్టర్ ఇంకా అవ్వలేదు మీకు అయితే. అందులోని ఈ MCLR గురించి, ఈ ఇంట్రెస్ట్ రేట్లు ఎలా డిసైడ్ చేస్తారు ఏంటి అనేది చెప్తారు. MCLR అనేది ఇంపార్టెంట్, అందులో ఒకసారి చూడండి. అది దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ హ్యాపెనింగ్స్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ 1 week బేసికలీ, ఆర్ లాస్ట్ 6 days.